ఆ పాస్టర్ల కంటే మీరు ఎక్కువ చదివినట్టున్నారు సార్ బైబిల్స్. యేసు గురించి నాకు నా పొత్తు కూడా స్టార్టింగ్లో చాలా మంచిగా చక్కగా అసలు ఎవరిని హర్ట్ చేసేవాళ్ళు కాదు, అసలు ఒక లైన్ దాటి అంతకు మించి మాట్లాడేవాళ్ళు కాదు, మీ నోట్లోంచి మేము వినేవాళ్ళం కాదు. దీని రిజల్ట్ ఎందుకు వచ్చింది అని కనుక్కోవచ్చు. ఫస్ట్ ధర్మం ఏంటి? నన్ను నేను కాపాడుకో. బిహేవియర్ని పాటించే పద్ధతులను బట్టి డిసైడ్ చేస్తారు కదా సార్, బ్యాక్వర్డ్ ఫ్రంట్వర్డ్. వీళ్ళు రాళ్ళు పట్టుకుని రెడీగా ఉంటారు కాబట్టి శుక్రవారం వస్తే ఇలా భయపడుతున్నారు. దేవుళ్ళు ఎంతమంది హిందూ పురాణాల ప్రకారం? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని కూడా వేదం చెప్తుంది. ఉన్నది ఒకటే సత్యం. ఒక్కరికే గుడి కట్టేసి అన్ని టెంపుల్స్ అవే ఉంచుకుంటే సరిపోతుంది. అమ్మాయి తన తల్లిదండ్రులకి ఏమవుతుంది? కూతురు. కూతురు అవుతుంది. అదే ఆ అమ్మాయికి ఒక బిడ్డ పుడితే ఏమవుతుంది? తల్లి అవుతుంది. ఆ పిల్ల ఉందని ఏమైంది? భార్య అయింది. ఆ పిల్లలకి పిల్లలు పుడితే ఏమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. ఒకే మనిషి ఎంతమందికి ఇన్ని అయినప్పుడు ఒకే పరమాత్మని ఇంతమంది ఇన్ని రకాలుగా చూసుకుంటే వచ్చే నష్టం. బతుకున్నప్పుడు దిక్కులేదు కానీ సచ్చినాక తాడలు మేడలు కడుతున్నట్టే ఉంది. సచ్చినాక పర్లోకానికి పోతుంది, కష్టానికి పోతుంది, నష్టానికి పోతుంది. ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారా నాయన అని చెప్పకుండా పరలోకానికి పోతా అంటే ఇప్పుడే చక్కగా లేదు నీ బతుకు, ఒక పూట తిండి లేదు, పరలోకానికి ఎందుకు మళ్ళా? ఎవరైనా కాదు, ఏస్ అని కాదు, జనరల్గా ఎవరైనా ఒక క్యారెక్టర్ మంచిదానికే పుట్టాడు, బజార్ దానికే పుట్టాడు, నాకు అనవసరం కదా. ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఎవరికి తెలీదు, ఇటు హిందువులకైనా. మన వాళ్ళు ఇప్పుడిప్పుడు చాలామంది, మీరు చాలా యుద్ధాలు చేపట్టి చాలా మందిలో చైతన్యం వచ్చింది. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీకి గూగుల్ అనేది ఒకటి వచ్చింది సార్. ఇంతకుముందు ఈ గూగుల్స్ ఇవేమీ లేవు. గూగుల్లో కొట్టే చూస్తే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పాస్టర్లు ఎవరైనా అసలు దేవుడిని నమ్మడం పక్కన పెడితే నువ్వు గూగుల్ కొట్టి చూడు, ఏ దేవుడు వస్తుందో ఒకటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు జీసస్ అని పెడుతుంది. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? విగ్రహారాధన చేసే వాళ్ళని పాగల్స్ అంటారు, విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళని పాగల్స్ అనాలి. సో ఇప్పుడు పాస్టర్లు అందరూ పాగల్సేనా? అది గూగుల్ని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఎట్టకు పాగల్స్ అని. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ క్రిస్టియన్స్లోనే వాళ్ళకి గాలి జోపుతుంది, దయలు పడతారు, అంతమందికి వాళ్ళకే ఎందుకు అవుతుంది సార్? నాకు అర్థం కావట్లేదు. ఛాలెంజ్ నీకు ఇస్తున్నాను, వాడిని తీసుకొచ్చి నేను అడిగిన టాపిక్ మీద డిబేట్ కూర్చోబెట్టు. కొందరు ఫోన్లు కూడా చేస్తున్నారు, మమ్మల్ని ఇలా మోసం చేశారు పాస్టర్ గారు, సంథింగ్ ఇది అని చెప్పేసి. వీటి గురించి ఏం చెప్తారు? చర్చికి వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా దయచేసి మీరు వెళ్ళండి, కానీ మీ భార్యల్ని మీ ఆడపిల్లల్ని పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో పాస్టర్లు పాలిటిక్స్లో కూడా వస్తున్నారు. సో మరి మీరు ఏమైనా వెళ్తారా? ఇవన్నీ నిజాలు మాట్లాడేమనుకున్నా మళ్ళీ మనోభావాలు మట్టి విడిచిపోయిందని చెప్పేసి అంటారు. ఎందుకు ఇంకా ఉందా? కంటిన్యూస్ అసలు టాపిక్ బ్యాక్ పెయిన్ వస్తుంది, చెప్పండి, కూర్చోలేకపోతున్నాను. హాయ్, హలో, నమస్తే, నేను మీ అలంకృత. సో ఈరోజు మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ శ్రీరామ. యా అమ్మో, ఇందులో మళ్ళీ రెండు కలిపేశారా? అంతే కదా, నా రాముడు నాకు గొప్ప. ఓకే. సో చాలామంది క్రిస్టియన్ పాస్టర్లు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లలో ఇది ఒక బాగా కాంట్రవర్సీ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్ అంటే అంటున్నారు కానీ జై శ్రీరామ్ అంటే అంటున్నారు. సో ఇప్పుడు మీరు అన్నారు నోట్లో పెట్టుకున్నప్పుడు నేను వాడి దేవుడిని అనలేను కదా. సో కాబట్టి మీరు అంటారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. నాకే ప్రాబ్లం? ప్రైజ్ ద లార్డ్ అంటే నాకు లార్డ్ ఎవరు? ప్రభువులకు ప్రభు, ఆ శ్రీరామచంద్ర ప్రభు, ఆయన్నే పొగుడుతాను నేను. అంతే. ప్రతి కోన్కిస్క గొట్టంగానే ఎవడో అనుకుంటే నాకు సంబంధం లేదు కదా. సార్, జనరల్గా మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము. బట్ మీరు స్టార్టింగ్లో చాలా మంచిగా చక్కగా అసలు ఎవరిని హర్ట్ చేసేవాళ్ళు కాదు, అసలు ఒక లైన్ దాటి అంతకు మించి మాట్లాడేవాళ్ళు కాదు, మీ నోట్లోంచి మేము వినేవాళ్ళం కాదు. బట్ సర్టెన్ డేస్, మంత్స్, ఇయర్స్ నుంచి కొంచెం ఇప్పుడు ఎవరైతే కోన్కిస్క అది అన్నారో, సో ఇలా మాట్లాడుతున్నారు అంటే దీని రిజల్ట్ ఎందుకు వచ్చింది అని కనుక్కోవచ్చా? రెండు రాజ్యాల మధ్య యుద్ధం వస్తుందమ్మా. యుద్ధానికి ముందు రాయబారం అని ఒకటి నడుస్తుంది. ఆ రాయబారం నడిచేటప్పుడు ఇరుపక్షాలు వాళ్ళు కూడా వీలైనంత వరకు ఒకరినొకరు తగ్గి మాట్లాడటానికి ట్రై చేస్తారు. ఎందుకు? యుద్ధం వద్దనుకుంటున్నారు కాబట్టి. నేను వాళ్ళతో యుద్ధం వద్దనుకున్నాను కాబట్టి వీలైనంత వరకు కన్విన్సింగ్గా ఉండటం కోసం స్టార్టింగ్లో ప్రయత్నం చేశాం. వాళ్ళు ఏమన్నారు, ఇది వీడి శాతకంతాను, వీడికి సబ్జెక్ట్ లేదు, వీడు మాట్లాడలేడు అని మాట్లాడుతున్నారు. అరే దిగి మాట్లాడటం మొదలు పెడితే ఇప్పుడు దాకా నేను దిగింది ఒక మెట్టే. ఇలా నేను దిగటం మొదలు పెడితే ఇంకా చాలా మెట్లు ఉంటాయి. మీరు మెట్లు దిగుతున్నారా, ఎక్కుతున్నారా? మేము ఎక్కే క్రమంలోనే ఉన్నాం, కానీ వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఒక మెట్టు దిగాలి. ఎందుకంటే నెగ్గటం మాత్రమే కదా, అప్పుడప్పుడు తగ్గటం కూడా తెలియాలి కదా. ఆ తగ్గినప్పుడు డోస్ ఈ రేంజ్లో ఉంటుంది. అండ్ తగ్గించేటప్పుడు కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి నా భాష స్థాయిని తగ్గించుకున్నాను తప్ప నా స్థాయిని తగ్గించుకోవట్లే. ఓకే. జనరల్గా పాస్టర్స్ అందరూ మీడియాలోకి రావడం, ఇప్పుడు హిందూ జనశక్తి నుంచి కానీ కొందరు మీలాంటి వాళ్ళు రావడం
జనరల్గా మీడియాలో మాట్లాడుతున్నారు. కానీ మీడియాలో వాళ్ళ గురించి మీరు మీ గురించి వాళ్ళు మాట్లాడుకున్నా జనరల్గా మీరు లోపల ఫ్రెండ్స్ అంట కదా సార్, నిజమేనా ఇదంతా? నార్మల్గానే మాట్లాడుకొని కమ్యూనికేట్ అవుతుంటారంట. అదేనమ్మా, మాట్లాడుకున్నంత మాత్రాన ఫ్రెండ్షిప్ అనుకుంటే గనక ఈరోజు ప్రపంచంలో ప్రతోడు ఫ్రెండ్ అయిపోతాడు. ఓకే, అంటే ఫ్రెండ్షిప్ అని కాదు, వాళ్ళని మీరు మాట్లాడడం, వాళ్ళు మిమ్మల్ని అనడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. బట్ ఆఫ్ స్క్రీన్ మీరు చాలా బాగుంటారు. మీరు అనవసరంగా హిందువులు రెచ్చగొడుతున్నారు, అటు సైడ్ పాస్టర్స్ క్రిస్టియన్స్ రెచ్చగొట్టి వాళ్ళలో కామెంట్లు పెట్టుకోవడం, కొట్లాడుకోవడం జరుగుతుంది. బట్ మీరు మాత్రం చాలా హాయిగా ఉంటారు ఏసీ వేసుకుని అనేది టాక్. ఒక పాస్టర్ ఉంటాడమ్మా, హిందుత్వం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆడికి కౌంటర్గా నేను ఒక వీడియో పెడతా, వెంటనే ఆడు ఫోన్ చేసో లేకపోతే ఒక వీడియో పెట్టో, ఇది దమ్ముంటే ఇలా నీ పాటికి నువ్వు వీడియో పెడతాం కాదు, చర్చ చేద్దాం రా అంటాడు. ఓకే, అప్పుడు చర్చ చెయ్యాలి అంటే వాడితో మాట్లాడాలా మాట్లాడద్దా? మాట్లాడాలి కదా. మాట్లాడేస్తే వాడితో ఫ్రెండ్షిప్ అయిపోయినట్ట. పోనీ మాట్లాడుకుందాం అన్నప్పుడు ఒక వేదిక సెట్ చేసుకోవాలి. ఐదర్ వాడి చర్చ్లో అవ్వాలి, లేకపోతే మన ఆఫీస్లో అవ్వాలి. అవునా? వాడి చర్చ్కి వెళ్ళినప్పుడు నా మీద అటాక్ చేశాడు అనుకో, అది పద్ధతేనా? కాదు. పోనీ మన ఆఫీస్కి వచ్చినప్పుడు వాడి మీద నేను అటాక్ చేయించాను అనుకో, అది కరెక్టేనా? కాదు. ఎందుకంటే మాట్లాడుకుందామని ఫిక్స్ అయ్యాం కదా. కొట్లాడుకుందామని ఫిక్స్ అయినప్పుడు రెండు రాజ్యాలకి మధ్యలోనో లేకపోతే దూరంగానో ఒక స్థలాన్ని చూసుకుంటారు. బాహుబలిను కాలకాయలు కలిపి కొట్టుకున్నట్టు ఒక గ్రౌండ్లో కొట్టుకుంటారు. కానీ ఇక్కడ మాట్లాడుకోవటానికి వచ్చాం కదా, కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటాం. ఇక్కడ దాకా వచ్చిన వాడిని, అతిథిని గౌరవించడం అనేది భారతదేశపు హిందుత్వపు సంప్రదాయం. ఆఫీస్ దాకా వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెడతాం, ఆఫీస్ దాకా వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మర్యాదలు చూస్తాం, చూసి అంతే గౌరవంగా పంపించేస్తాం. ఇక్కడ డిబేట్లో ఏదైతే జరుగుతుందో ఆ డిబేట్లు చేసేటప్పుడు ఏదన్నా ఒక వీడియోలో ఇదిగో లలిత్ కుమార్ లేకపోతే కరుణాకరు లేకపోతే అమర ప్రసాద్ వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు, కావాలని క్రైస్తవుల దగ్గర హిందుత్వాన్ని తాకట్టు పెట్టారు, ఓడిపోయారు అని ఏదన్నా ఒక డిబేట్ ఉందా? పోనీ ముస్లిమ్స్తో కావచ్చు, లేకపోతే నాస్తికులతో చేసినప్పుడు, కమ్యూనిస్టులతో చేసినప్పుడు ఏదన్నా ఒక డిబేట్లో ఓడిపోయారు అని ఎక్కడైనా ఉందా? పోనీ మా వల్ల అవతల వాళ్ళు ఏదైనా అమ్ముడుపోయారు కూర్చున్నారు అనిపించుకోవటానికి వాళ్ళు అమ్ముడుపోయే స్టేజా? పాస్టర్స్కి దండిగా విదేశీ నిధులు వస్తూ ఉన్నాయి. ఈ నాస్తికుల ముసుగులో హిందుత్వం పైన మాత్రమే మురిగే ఊరకుక్కలకు కూడా దండిగా ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఆడు నా దగ్గర డబ్బులు తీసుకుంటానికి ఆడంత గతి లేనోడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి కావాల్సినంత డబ్బు ఇవ్వడానికి మేమంత బలిసిన వాళ్ళం కాదు, మేమే చందాల మీద ఛానల్స్ నడిపేవాళ్ళం. అయితే సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే క్రిస్టియన్ పాస్టర్స్, కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే కొంతమంది స్వధర్మ ద్రోహులు, కొంతమంది బయట వాళ్ళు కూడా హిందుత్వంలో పేరు వస్తున్న మమ్మల్ని చూసి తట్టుకోలేక ఇలాంటి దిక్కుమాలిన విమర్శలు చేస్తారు. జనరల్గా పాస్టర్స్ ఎప్పుడైనా అంటే అతిథులుగా వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఏం జనరల్గా తీసుకోరు. వీళ్ళు ప్రసాదాలు పెడతారనో బలవంతంగా, లేకపోతే వాళ్ళు పెట్టే ఫుడ్ దేవుడి దగ్గర పూజ చేస్తారనో. జనరల్గా మీరు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ తిన్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గరికి ఇప్పుడు దాకా వెళ్ళలేదమ్మా. ఓకే, ఎప్పుడు వాళ్ళే మీ వరకు వచ్చారు. ఒక్కసారి మాత్రం వీకేఆర్ అనే ఒక స్టూడియోకి వెళ్ళడం జరిగింది. విజయ్ కుమార్ అనే ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత ఫుడ్ ఆఫర్ చేశారు. ఎందుకంటే మధ్యాహ్నం పూట జరిగింది కాబట్టి మేము ప్రశాంతంగా తిన్నాం, మాకే ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ని ఒకవేళ మేము దేవుడికి అర్పించాము అన్నా సరే, వేరే దేవుడికి అర్పించిన దాన్ని తింటే మిమ్మల్ని చంపేస్తాననే అంత సైకో నా దేవుడు కాదు. వేరే దేవుళ్ళకి పెట్టిన ప్రసాదం తింటే నేను చచ్చిపోతానన్న భయం నాకు లేదు. ఎందుకంటే అంత పిరిగితనంగా నా దేవుడు నన్ను తయారు చేయలేదు, నేను తిన్నా. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము ప్రతిరోజు ఏది తిన్నా కూడా భగవంతుడికి అనుకుని తింటాం. నేను ఈవెన్ ప్లేట్లో భోజనాన్ని తినేటప్పుడు కూడా కళ్ళకద్దుకుని భగవంతుడికి నమస్కరించుకుని తింటాం. కానీ పాస్టర్లకు పెట్టేటప్పుడు వాళ్ళకి ఏ విధమైన ఫుడ్ కావాలో అలాగే పెట్టాం మేము. ఎందుకంటే వాడిని గౌరవించటము అంటే వాడి విశ్వాసాన్ని కూడా గౌరవించటం. ఆ విశ్వాసాన్ని నేను పాటించక్కర్లా, కానీ వాడి పాటించే విశ్వాసాన్ని నేను బ్రేక్ చేయకూడదు. కాబట్టి వాడికి కావాల్సినది కానీ పెట్టాం. ఓకే సార్, అది నా సంస్కారం, సనాతన ధర్మం నాకు నేర్పిన సంస్కారం. జనరల్గా ఇప్పుడు బాగా అందరి చెవులలో వినిపించేది ఏంటంటే బైబిల్ వర్సెస్ భగవద్గీత. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? బైబిల్ వర్సెస్ భగవద్గీత డిఫరెన్స్ చెప్పాలంటే నిజంగా ఒక్క మాటలోనో ఒక నిమిషంలోనో చెప్పగలిగేది కాదమ్మా. కానీ కొంత బేసిక్ ఫిలాసఫీ ఒకటి చెప్తాను నేను. ఈరోజు బైబిల్ మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక అదేం చెప్తారు? యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటల కాదు, యెహోవా స్వయంగా చెప్పిన మాటల కాదు, ఓ 40 మంది వ్యక్తులు కూర్చుని రాసిన బుక్. ఈ 40 మంది ఒక చోట కూర్చుని నువ్వేం రాసావు నేనేం రాయాలి, ఇందులో నువ్వు ఆల్రెడీ చెప్పావు కాబట్టి ఈ విషయం నేను చెప్పక్కర్లేదు అనుకుని ప్లాన్డ్గా సిస్టమేటిక్గా రాసిన బుక్క అని చూడండి. కాదు. పాత నిబంధన అని ఒక బుక్ ఉంటుంది, 39 పుస్తకాలు ఉంటాయి దాంట్లో ఒక 23,000 చిల్లర వచనాలు ఉంటాయి. అలాగే కొత్త నిబంధనకు వచ్చేపాటికి 27 పుస్తకాలు ఉంటాయి. ఆ 27 పుస్తకాల్లో ఒక 7,102 వచనాలు ఉంటాయి.
మొత్తం రెండు కలిపి 31,102 వచనాలు విత్ 66 బుక్స్ ఉంటాయి. ఈ 66 బుక్స్ని 40 మెంబర్స్ రాశారు. ఆ పాస్టర్ల కంటే మీరే ఎక్కువ చదివినట్టున్నారు సార్ బైబిల్స్. మా పనే అది కదమ్మా, అన్ని మత గ్రంథాలని చదవాలి కాబట్టి. సో ఇది కానీ భగవద్గీత వచ్చేపాటికి పేరులోనే చూడండి, భగవద్గీత. ఇందులో భగవంతుడు స్వయంగా చెప్పిన మాట. అందుకే ఎక్కడికక్కడ కృష్ణుడు చెప్పిన మాటని శ్రీకృష్ణ ఉవాచ అని చెప్పరు, భగవాన్ ఉవాచ అని చెప్తారు. భగవంతుడు చెప్తున్న దాన్ని దివ్య దృష్టితోటి సంజయుడు చూస్తూ ధృతరాష్ట్రుడికి చెప్పాడు. దీన్ని వ్యాసుల వారు మహాభారతంలోని భీష్మ పర్వంలో ఉన్న 18వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు 42వ అధ్యాయం వరకు క్లియర్గా రాయటం జరిగింది. ఇది పూర్తిగా భగవంతుడు స్వయంగా చెప్పిన మాట. బైబిల్లో ఏముంది అంటే మొదటి నుంచి చివరి వరకు ఒక్కటే మాట, దేవుణ్ణి నమ్మండి లేకపోతే చచ్చిపోతారు, దేవుణ్ణి నమ్మండి లేకపోతే చంపేస్తారు, దేవుణ్ణి నమ్మండి మీరు పరలోకానికి పోతారు అని చెప్పారు. దేవుణ్ణి నమ్మిన వాడు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, యేసుని రక్షకుడిగా అంగీకరిస్తేనే వాడికి పరలోకం వస్తుంది. ఎన్ని మంచి పనులు చేసినా కూడా దేవుణ్ణి నమ్మకపోతే వాడికి పరలోకం రాదు. ఇది క్రిస్టియానిటీ చెప్తున్న సిద్ధాంతం. బైబిల్లో ఉందా, పాస్టర్లు చెప్తున్నారా? బైబిల్లో ఉందే వాళ్ళు చెప్తున్నారు. బైబిల్లో ఉందే వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది కవరింగ్ చేసుకోవడం కోసం ఈ మధ్య చెప్తున్నారు, నువ్వు కేవలం యేసుని నమ్మేసి చెడ్డ పనులు చేస్తే ప్రయోజనం లేదు అని చెప్పేసి అంటారు. మరి అలాంటప్పుడు యేసుని నమ్మటం దీనికి మంచి పనులు చేస్తే సరిపోద్దిగా. ఇప్పుడు నేనున్నానమ్మా, మంచి పనులు మాత్రమే చేస్తా, జన్మంతా మంచి పనులే చేస్తా, ఒక్క పాపం కూడా చేయను. ప్రతిరోజు 1000 కేజీల బంగారాన్ని పేదవాళ్ళకి దానం చేస్తూ ఉంటా, సత్యదాకా ఇదే పని చేస్తా. నేను ఒక ఆడదాన్ని ఏడిపించను, మందు తాగను, సిగరెట్ తాగను, అబద్ధం చెప్పను, ఏమీ చేయను. నేను యేసుక్రీస్తుని యేసుక్రీస్తు టాపిక్ వచ్చినప్పుడు మాత్రం నాకు ఎవడో తెలియదు అసలు అంట. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్తానా వెళ్ళనా? ఒకవేళ వెళ్తాను, నువ్వు మంచి పనులు చేసావు కాబట్టి అని ఎవడైనా క్రైస్తవుడు చెప్పాడు అనుకోండి, నన్ను నా పాటికి మంచి పనులు చేసుకో అని చెప్పాలి, యేసుని నమ్ము అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. పాయింట్ ఏంటంటే బతుకున్నప్పుడు దిక్కులేదు కానీ సచ్చినాక తాడలు మెడలు కడుతున్నట్టే ఉంది. సచ్చినాక పరలోకానికి పోతుంది, కష్టానికి పోతుంది, నష్టానికి పోతుంది. ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారా నాయన అని చెప్పకుండా పరలోకానికి పోతా అంటే ఇప్పుడే చక్కగా లేదు నీ బతుకు, ఒక పూట తిండి లేదు, పరలోకానికి ఎందుకు మళ్ళా అనేది నా పాయింట్. అంతే అమ్మా. అలాగే ఇప్పుడు యేసుని నమ్మటమే వాళ్ళ జీవితంలో గొప్ప పుణ్యము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. యేసుని నమ్మకపోవటమే పాపం, లేదా యేసు చెప్పిన పనులు చేయకపోవటమే పాపం. అఫ్కోర్స్ పుణ్యం అనే మాట విషయంలో కొంచెం స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి, ఎందుకంటే బైబిల్లో పుణ్యం అనే పదమే లేదు అసలు. ఓకే, యేసుని నమ్మకపోతే నిత్య నరకం. యేసు లేదా యెహోవా ఆజ్ఞల్ని ధిక్కరించడమే అన్నిటికంటే మహాపాపం అంటారు. అదే హిందూ గ్రంథాల్లోకి వచ్చేప్పటికీ మహాభారతంలో వ్యాసుల వారు చెప్పిన మాట ఏంటంటే పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం. పక్కవాడికి సహాయం చేయటం పుణ్యం, పక్కవాడిని పీడించుకు తినటం పాపం. ఇది చెప్పారు. ఇక్కడ నువ్వు యేసుని నమ్ముతావా, యెహోవాను నమ్ముతావా, కృష్ణుని నమ్ముతావా, రాముని నమ్ముతావా అని ఎవరు చెప్పలా. ఈవెన్ కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అర్జునుడికి అన్ని మాటలు చెప్పారు కదా కర్తవ్య పాలన గురించి. భగవద్గీతలో 2 అంశాలు ప్రధానంగా ఉంటాయమ్మా, ఏ ప్రపంచంలో ఏ మత గ్రంథంలో లేనివి. ఒకటి ప్రవృత్తి మార్గము, 2 నివృత్తి మార్గము. అంటే బ్రతికున్నప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాము అనేది, అలాగే చనిపోయిన తర్వాత మనం వేరే లోకాలకు వెళ్ళాలంటే మనం ఎటువంటి కర్మల్ని ఆచరించాలి అనేది, ఈ 2 చెప్తారు. ఇది మిగతా ఏ మత గ్రంథాల్లోనూ కూడా చెప్పరు. అన్నిటికీ అల్టిమేట్ టార్గెట్ ఏంటి అంటే క్రిస్టియానిటీ ప్రకారం చూస్తే యేసుని నమ్మాలి రక్షకుడిగా. యేసుని నమ్మి నువ్వు ఏ పని నుంచి మంచి చేస్తావు చెడు చేస్తావా నమ్మి చెయ్యి. అలాగే ఇస్లాం ప్రకారం చూస్తే అనుకోండి, అల్లాని సర్వశక్తిమంతుడైన దైవంగా, మహమ్మద్ ప్రవక్తని అంతిమ దైవ ప్రవక్తగా, ఇస్లాం యొక్క గ్రంథం ఉంది ఖురాన్ని అంతిమ దైవ గ్రంథంగా విశ్వసించాలి, అప్పుడే నీకు జన్నత్ వస్తుంది. కానీ హిందూ గ్రంథాల్లో ఏం చెప్తున్నారు, భగవద్గీతలో ఏం చెప్తున్నారు, ఉద్ధరైత్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాధయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పారు. అంటే నిన్ను ఎవడో ఉద్ధరిస్తాడు, ఎవడో వచ్చి కాపాడతాడు అని ఎక్స్పెక్ట్ చేయకు. నీ ఆత్మ నిన్ను ఉద్ధరిస్తుంది, నీ ఆత్మే నీకు శత్రువు, నీ ఆత్మే నీకు మిత్రుడు. కాబట్టి నీ ఆత్మ ప్రబోధానుసారం నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ జీవుడికి ఒక రకమైన మోటివేషన్ ఇస్తున్నారు, కర్తవ్య పాలన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అలాగే చేసే కర్మలు ఎటువంటి జ్ఞానం కలిగి చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో మౌలికంగా ఇది డిఫరెన్స్. ఓకే సార్, జనరల్గా దేవుళ్ళు ఎంతమంది హిందూ పురాణాల ప్రకారం? ఒక్కడేమో. మరి వెంకటేశ్వర స్వామి అంటాం, శ్రీకృష్ణుడు అంటాము, ఆంజనేయ స్వామి అంటాము, రకరకాలుగా ఉంటాయి. మరి ఈ పేర్లను ఎందుకు ఒక్కరికే గుడి కట్టేసి అన్ని టెంపుల్స్ అవే ఉంచుకుంటే సరిపోతుంది కదా? చేసుకోవచ్చు, ఎవరు వద్దంటలేదు కదా. హిందుత్వం దాన్ని వ్యతిరేకించట్ల. ఇక్కడ హిందుత్వంలో సగుణోపాసన ఉంది, అంటే భగవంతుడిని విగ్రహంగా చేసుకుని ఆరాధన చేసుకోవచ్చు. అలాగే నిర్గుణ పరబ్రహ్మ ఆరాధన కూడా ఉంది, అంటే భగవంతుడికి ఎటువంటి అంటే సాకారోపాసన నిరాకారోపాసన, నువ్వు విగ్రహంతో చేయొచ్చు, విగ్రహం లేకుండా కూడా ఆరాధన చేయొచ్చు. ఈ రోజు కూడా సనాతన ధర్మంలోనే భాగమైన ఆర్య సమాజికులు విగ్రహారాధన గురించి
వాళ్ళు భిన్నమైన అభిప్రాయంతో ఉన్నారు, విగ్రహారాధన చేయరు. వాళ్ళని ఎవరు నువ్వు హిందువు కాదు అని మనం అనట్లేదుగా. అలాగే సాధువులు, సన్యాసులు, సత్పురుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళు తపస్సులో ఉంటారు, వాళ్ళు ఎదురుగా విగ్రహం పెట్టుకోరు. కానీ ఆ స్థాయి వ్యక్తులు అందరూ ఉంటారా? ఉండరు. అటువంటి వాడికి విగ్రహంలో దేవుడిని చూస్తానంటే, విగ్రహంలో నేను విగ్రహంలో ఉండను, నాకు విగ్రహం పెడితే నేను చంపేస్తాను అని అనట్లా. నువ్వు ఇక్కడ చూడాలనుకుంటున్నావా? ఇక్కడ కూడా చూసుకోరా పిచ్చోడా, నేను ప్రపంచం అంతా నిండి ఉన్నాను, అంతా నిండి ఉన్న నీ విగ్రహంలో నేను ఉండనా? ఇక్కడ కూడా నేను ఉంటాను కదా, కాబట్టి ఇందులో కూడా చూసుకో అన్నాడు. ఇక దేవుణ్ణి ఇన్ని రకాలుగా ఎందుకు పూజ చేస్తారు అంటే, ఒక మనిషినమ్మ, ఈరోజు ఒక స్త్రీ ఉంది, ఒక అమ్మాయి, తన తల్లిదండ్రులకి ఏమవుతుంది? కూతురు అవుతుంది. అదే ఆ అమ్మాయికి ఒక బిడ్డ పుడితే ఏమవుతుంది? తల్లి అవుతుంది. ఆ పెళ్ళి అవ్వగానే ఏమైంది? భార్య అయింది. ఆ పిల్లలకి పిల్లలు పుడితే ఏమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. ఒకే మనిషి ఎంతమందికి ఇన్ని అయినప్పుడు, ఒకే పరమాత్మని ఎంతమంది ఇన్ని రకాలుగా చూసుకుంటే వచ్చే నష్టం ఏంటి? భగవంతుడు సర్వశక్తిమంతుడు కదా, భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయినప్పుడు సర్వస్వతంత్రుడు కూడా కదా. ఆయన ఎవరైనా రూల్స్ పెట్టి నువ్వు ఈ చక్రం దాటి బయటకు రావడానికి వీల్లేదు అని రాజ్యాంగం రాసి దేవుడు నాకు సర్కిల్లో ఉంచేసే శక్తి ఎవరికైనా ఉంటుందా? అలా ఏమి ఉండదు. కానీ ఆయన సర్వస్వతంత్రుడు, ఎలాగైనా ఉండగలిగిన దేవుడు మనకిచ్చిన మాట ఏంటి? అత్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పారు. ఎప్పుడెప్పుడు ఏదైతే అవసరం అవుతుందో, అంటే అధర్మం పెరుగుతుందో, అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అన్ని రకాలుగా అని చెప్పేసి భగవద్గీతలో స్వామి చెప్పారు. ఇదే మాట పురుష సూక్తంలో కూడా చెప్పిన మాట ఏంటి? అజాయమానో బహుదా విజాయతే అని చెప్పారు. అసలు పుట్టుకే లేనివాడు అనేక జన్మలు తీసుకుంటాడు అని చెప్పేసి చెప్పారు. ఒక్కడే అన్ని రకాల జన్మలు తీసుకున్నాడు, అన్ని రకాల రూపాలు తీసుకున్నాడు. అలాగే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని కూడా వేదం చెప్తుంది. ఉన్నది ఒకటే సత్యం. ఆ ఒక్క సత్యాన్ని ఋషులు రకరకాల పేర్లతో పిలుచుకున్నారు. కాబట్టి ఎలాగైనా మనం కొలుచుకోవచ్చు, ఎంతమంది ఒకడే. కానీ ఆ ఒక్కడే అన్నింటా ఉన్నాడు కదా. అనోర్ అనియాన్ మహతోర్ మహియాన్, అణువులో అణువంత ఉన్నాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు. ఆ ఉన్నవాడు ఈ టేబుల్లో ఉన్నాడు, ఈ ఫోన్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. కానీ మీలో దేవుణ్ణి చూసేంత శక్తి నాకు లేదు. శక్తి లేదు ఇన్ ద సెన్స్, ప్రతిదానికి ఒక్కొక్క భిన్నమైన పర్పస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఫోన్లో కూడా భగవంతుడు ఉంటాడు. కానీ ఫోన్లో నేను భగవంతుడిని చూడటం ఫోన్ పర్పసా? కాదు. నేను కాల్స్ మాట్లాడుకోవటం, మొబైల్ నెట్ ద్వారా నాకు కావాల్సిన డేటా సేకరించుకోవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ విగ్రహం అనే దానికి ఇంకో పర్పస్ ఉందా? లేదు. కేవలం నేను ఆరాధించటం మాత్రమే దాని పర్పస్. కాబట్టి భగవంతుడిని విగ్రహంలో నేను చూస్తున్నా. భగవంతుడి కోపం రావట్లేదు కదా, నువ్వు ఇక్కడే ఎట్లా చూస్తావురా అని చెప్పేసి నన్ను అనట్లేదు కదా. పోనీ ఈ విగ్రహారాధన చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు, ఈ విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఈ విగ్రహారాధన చేయని వాడు ప్రపంచంలో ఎవడో లేడు. ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారండి, వాళ్ళు విగ్రహారాధన చేయరంటారు. వాళ్ళ చేతిలో ఒక పవిత్రమైన పుస్తకం పట్టుకుని ఇది పవిత్రమైంది అంటారు. విగ్రహారాధన లేదంటారు, మరి మరియమాత లేదంటే సిలువుకి యేసయ్యని వేస్తారు కదా, మరి అది విగ్రహారాధనే కదా. వద్దామండి, కానీ దానికంటే కూడా ఫస్ట్ వీళ్ళు విగ్రహారాధన చేయము అనేవాళ్ళు చర్చ్ పెట్టుకుంటారు. చర్చ్ చాలా పవిత్రమైంది అంటారు కదా. ఇప్పుడు ఆ చర్చ్లోకి వెళ్ళి నేను మూత్రం చేస్తాను అనుకోండి, ఒప్పుకుంటారా? వాళ్ళు చర్చ్ కూడా ఎలా సార్, ఒక హాల్ని లీజ్కి తీసుకొని చర్చ్ అంటారు అంతే. ఇప్పుడు అవన్నీ నిజాలు మాట్లాడామనుకోమ్మా, మళ్ళీ మనోభావాలు మట్టి గిడిచిపోయినాయి అని చెప్పేసి అంటారు. మన ఎందుకు? ఇప్పుడు చర్చిలోకి వెళ్ళి నేను మూత్రం చేస్తాను, ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? చర్చ్ అనేది కేవలం ఒక ప్రదేశమే కదా, భగవంతుడు ఇక్కడ ఉండట్లేదు కదా. బైబిల్లోనే చెప్పాడుగా, హస్తకృత ఆలయములందు దేవుడు నివసింపుడు అని చెప్పేసి. అది హస్తకృత ఆలయం అంటే చేతులతో కట్టింది కదా, అక్కడ దేవుడు లేడుగా. నాకు అర్జెంటుగా వస్తుంది, రోడ్డు మీద ప్రకృతిని పాడు చేయడం కంటే మీ హాల్లో పోస్తాను. అన్ని పరిశుద్ధపరుస్తుంది కదా మీ చర్చ్. నేను వచ్చబోసిన ప్రదేశాన్ని కూడా పరిశుద్ధం చేసేస్తా. అక్కడ పరిశుద్ధమేమో పక్కన పెడితే వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వీళ్ళే చెప్తారు ఓన్లీ బైబిల్లోనే ఉంటుంది. అక్కడ విగ్రహారాధన లేదు, ఒక చోట మేము దేవుడిని చూడట్లేదు అనుకున్నప్పుడు అక్కడ కూడా దేవుడిని చూడొద్దు నువ్వు. పోనీ నీ పుస్తకం ఉంది, నీ పుస్తకం నీకు పవిత్రమైంది కదా, నేను ఆ పవిత్రమైన పుస్తకాన్ని అపవిత్రం చేస్తాను. లేకపోతే ఎవడో బైబిల్ తగలబెట్టేస్తే మహాపవిత్ర గ్రంథాన్ని తగలబెట్టేస్తాను గుండెలు బాదుకుంటాడు కదా. అసలు ఆ పుస్తకంలో దేవుడు లేనప్పుడు నీకెందుకు కొట్టుకుంటూ ఇంకో బుక్ ప్రింట్ చేసుకో, సరిపోయింది కదా. దానికి పోయి వాడి మీద కేసులు పెడతాం, వాడిని కొట్టడం, వాడి మీద దాడులు చేయటం ఎందుకు? క్షమించలేవా? నేను మొత్తం క్షమించమని చెప్పింది కదా శత్రువుని సైతం. నేను నీ శత్రువుని, నేను నీ చర్చి పాడు చేయాలనుకున్నా, నేను నీ శత్రుత్వంతో ఉన్నాను కాబట్టి నీ పట్ల. నీ బుక్కును తగలబెట్టాలనుకుంటున్నా, నీ పట్ల శత్రుత్వంతో ఉన్నాను కాబట్టి. నీ దేవుణ్ణి అమ్మనాభూతులు తిడుతున్నా, నేను నీ పట్ల శత్రుత్వంతో ఉన్నాను కాబట్టి. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా నీ పుస్తకాన్ని నమ్మితే, నువ్వు నీ దేవుడి మాటలని నమ్మితే ఫస్ట్ నన్ను క్షమించు. ఇది పెద్ద హంబక్కమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించే గుణం ఏసుకే లేదు. ఏసుకి అంత సీన్ ఉంటే ఏసు ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని సైతం ప్రేమించు అని చెప్పాడు అంటారు వీళ్ళు. నేను యేసు శత్రువుని, ఎందుకంటే యేసు ఎవరో నాకు తెలియదు, యేసు గురించి నాకు నా బొచ్చు కూడా తెలియదు. ఇప్పుడు దానికి యేసు అంటున్న మాట ఏంటి? ఈ లోకమునందు
నేను నీకు తెలియదని నీకు సాక్ష్యం ఇచ్చిన ఎడలా నీవు సాక్ష్యం ఇచ్చిన ఎడలా పరలోకమందు నా తండ్రి ఎదుట నీవెవరో నాకు తెలియదని నేను సాక్ష్యం ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంకా చిన్నపిల్లలు కొట్టుకుంటారు చూడు, అరే నీ బర్త్డేకి నాకు చాక్లెట్ ఇవ్వలేదుగా, నా బర్త్డేకి కూడా నీ చాక్లెట్ ఇవ్వనని చెప్పేసి ఇట్టగా ఉంది ఎవరు. నేను నిన్ను వ్యతిరేకించానని చెప్పి నన్ను పరలోకానికి పోనివ్వను అంటున్నావు. నువ్వు ఇంకా క్షమించేది ఏంటి, నువ్వు క్షమాపణ నేర్పేది ఏంటి, ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ, మరి ఇంకేముంది. కానీ ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారమ్మా, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ అని చెప్పారు. అంటే బైబిల్లో ఏం చెప్పాడు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. ఇక్కడ అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణయేవచ అంటే నీ చుట్టుపక్కల ఉండే ఏ జీవరాశి పట్ల, మనుషులు ఒక్కళ్ళే కాదు, జంతువులు, కుక్కలు, గాడిదల పట్ల కూడా నువ్వు ప్రేమగా ఉండు, ద్వేషభావం లేకుండా మైత్రి కరుణ భావనతో ఉండు, అంటే విత్ ఫ్రెండ్షిప్ అండ్ కంపాషన్ ఉండమని చెప్పారు. ఒక్క మనుషుల్ని మాత్రమే ప్రేమించమని చెప్పిన ఆ మతం గొప్పదా, మనుషులతో సహా ప్రతి జీవరాశిని ప్రేమగా చూసుకోమని చెప్పిన సనాతన ధర్మం గొప్పదా? అండ్ జనరల్గా ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఎవ్వరికి తెలీదు నార్మల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు హిందువులకైనా మన వాళ్ళు ఇప్పుడిప్పుడు చాలా మంది, మీరు చాలా యుద్ధాలు చేపట్టి చాలా మందిలో చైతన్యం వచ్చింది. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీకి గూగుల్ అనేది ఒకటి వచ్చింది సార్. ఇంతకుముందు గూగుల్స్ ఇవేమీ లేవు. గూగుల్లో కొట్టి చూస్తే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పాస్టర్లు ఎవరైనా అసలు దేవుడిని నమ్మడం పక్కన పెడితే నువ్వు గూగుల్ కొట్టి చూడు, ఏ దేవుడు వస్తుండో ఒకటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు జీసస్ అని పెడుతున్నారు. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఈజ్ సర్చ్ ఇంజిన్ అమ్మా. గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఏదైతే ఫీడ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్కి రెలవెంట్గా ఎవరైనా సెర్చ్ కొట్టినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనకి తెచ్చిస్తుంది. ఈరోజు నేను హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ బీఫ్ అన్నాను అనుకో, అసలు బీఫ్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఇన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటే తింటే నువ్వు ఎంత లావు అవుతావు, ఎంత బలం వస్తుంది అన్నీ చెప్పింది. అదే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ బీఫ్ అని కూడా చూడండి, నువ్వు గుండెపోటు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, అడ్డమైన జబ్బులు వస్తాయి అని కూడా చెప్పింది అదే గూగుల్. కాబట్టి గూగుల్ ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ని కాంక్రీట్గా తీసుకుని ఇది ప్రమాణం నమ్మేవాడిని ఏమనాలంటే పాగలు అనాలి. సో ఇప్పుడు పాస్టర్లు అందరూ పాగల్సేనా? అది గూగుల్ని నమ్మినా నమ్మకపోయినా లెట్టకు పాగల్సేనమ్మా. అంటే వాళ్ళు ఇంటర్వ్యూలలో అదే వాదిస్తున్నారు. యాక్చువల్లీ విగ్రహారాధన చేసే వాళ్ళని పాగన్స్ అంటారు, విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళని పాగల్స్ అనాలి. ఓహో, సో ఇది కూడా గూగుల్లోనే ఉందా సార్? గూగుల్ ఎందుకుంటుంది, గూగుల్లో ఉన్నది పాస్టర్ చెప్తాడు, నేను గ్రంథాల్లో ఉన్నది చెప్తా. ఓకే, జనరల్గా ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం మనం సహాయం చేయాలి అది ఇది అని అంటారు కదా. జనరల్గా ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో గురించి, హిందుత్వం గురించి మీరు పోరాడుతున్నారు కాబట్టి ఫస్ట్ హిందూ, క్రిస్టియన్ వీటన్నిటి సమస్యల కంటే పేదరికం చాలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. జనరల్గా చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవే ఉన్నాయి. మరి పేదరికాన్ని నిర్మూలిద్దామని ఫైట్ చేయని వాళ్ళు దేవుళ్ళ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు, దీనివల్ల వీళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు అని చెప్తారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చూద్దాం. ఎందుకంటే స్వతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ తురకలు ఈ దేశాన్ని ఎప్పుడైతే ఆక్రమించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఈ దేశానికి దరిద్రం అనేది పరిచయం అయింది. కాబట్టి అంతకుముందు ఈ దేశం రత్నగర్భ, ఇక్కడ ఏ రోజు ఆకలి చావులు లేవు, అన్నమో రామచంద్ర అనే అరుపులు లేవు. కానీ కేవలం ఈ దురాక్రమణ పాలకులు వచ్చిన కాడి నుంచి మొదలైంది. ఈ స్వదేశీ కుహనా పాలకులు వచ్చిన తర్వాత అది ఎక్కువైంది. ఈ రోజున 75 సంవత్సరాల నుంచి చాలామంది నినాదాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటే నినాదం, రోటీ కపడా మఖాన్, అంటే ప్రతి పేదవాడికి కనీసం కూడు, గూడు, గుడ్డ ఇవి కల్పించాలి. అంటే అంతకుమించి కల్పించే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు, అంతకుమించి కల్పించే కెపాసిటీ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు పేదరికం మీదగా పోరాటం చేసింది కమ్యూనిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరి తరఫున పోరాటం చేస్తున్నారు? పేదరికం అంటే పేదవాళ్ళ కోసమే పోరాటం చేస్తామని చెప్తున్నారుగా. మరి 75 ఏళ్ళ నుంచి పేదరికం ఎవరి వల్ల పోయింది? ఎవరి వల్ల పోలేదుగా. కానీ పోరాటం చేయడానికైతే చాలామంది రాజకీయ పార్టీలు ప్రతివాడు నేను పేదవాళ్ళ తరఫున ప్రతినిధిని, మధ్యతరగతి వాళ్ళ ప్రతినిధిని అని చెప్తారు. కానీ ఒక్కడైనా సరే చివరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మేము మైనార్టీల సంక్షేమం చూస్తామని మాట్లాడినోడు ఉన్నాడు. కానీ మేము హిందువుల సంక్షేమం చూస్తామని ఒక్కడన్నా మాట్లాడా? ఎవడో మాట్లాడట్లా. ఎవడో మాట్లాడినప్పుడు చెప్పండి, ఒక స్టేట్మెంట్ చూపిండి, హిందువుల సంక్షేమం కోసం నేను పనిచేస్తా అని చెప్పేసి చూపించిన స్టేట్మెంట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిస్వార్థంగా మతాలకు అతీతంగా పనిచేస్తా ఉన్నారు. ఈ దేశంలో దామాషా ప్రకారం ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో జనాభా దామాషా ప్రకారం అవి చేస్తూ ఉన్నారు. ఈరోజు హిందువులకు సంక్షేమం అంటున్నారమ్మా. మోడీ గారి విషయం, ఈ టాపిక్ కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. మోడీ గారు ముస్లిమ్స్ కోసం కొన్ని పథకాలు పెట్టారు. ఏక్ హాత్ మే కంప్యూటర్, ఏక్ హాత్ మే ల్యాప్టాప్ అని చెప్పేసి మదర్సాలన్నింటినీ ఆధునీకరించారు. ఎన్ని వేద పాఠశాలను ఆధునీకరించారు? గుళ్ళను ఆదరిస్తున్నారు కదా. ఎన్ని ఆధునీకరించారు వేద పాఠశాలల్ని? మసీదుల దగ్గరికి వస్తా, మదర్సాలను ఆధునీకరించిన మోడీ గారు గుళ్ళని అట్లా వేద పాఠశాలను ఆధునీకరిస్తున్నాం అన్నారా? ఇక్కడ హిందూ సంక్షేమం ఎక్కడ ఉంది?
లేదు కదా. అలాగే ముస్కాన్ అని ఒక పథకం పెట్టారు, అంటే ముస్లిం స్త్రీలకి వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ అని చెప్పేసి. హిందూ స్త్రీల కోసం అటువంటి ప్యాకేజెస్, అటువంటి క్యాంప్స్ ఏమైనా పెట్టారా? లేదుగా. అలాగే హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు. నేను చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఏమైనా సబ్సిడీ ఉందా ఒక హిందూగా? లేదుగా. అలాగే మసీదులు, షాదీఖానాలు కట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, గ్రాంట్స్ ఉన్నాయి. మరి నేను గుడి కట్టుకోవాలంటే గ్రాంట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇక్కడ 500 సంవత్సరాల తర్వాత మేము అయోధ్య రామ మందిరం కట్టుకుంటున్నాము. అయోధ్య రామ మందిరం కట్టుకుంటున్నప్పుడు ఏం జరిగింది? ఈ రోజున రామ మందిరం, అయోధ్య బాబ్రీ మసీదుని కూలగొట్టేటప్పుడు ప్రాణాలకు తెగించి పోరాడింది ఎవరు? స్వయం సేవకులు, కరసేవకులు, అవునా? ఆ తర్వాత న్యాయం కోసం పోరాటం చేసింది ఎవరు? ఏ రాజకీయ పార్టీయా, ప్రభుత్వాలా? కాదు కదా. మళ్ళీ హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే హిందూ మహాసభ కావచ్చు, ఇట్లాంటి సంస్థలు చాలామంది పోరాటం చేశారు కదా. ఏ ప్రభుత్వం ఎవరు మాకు సాయం చేయలేదు. పోనీ మేము 40 ఏళ్ల తర్వాత తీర్పు తెచ్చుకున్నాం, కోర్టు కేసు గెలిచి మాకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుని సంక్రమించుకున్నాం. మరి దానికి నిధి సేకరణ ఎవరు చేసుకున్నారు? మళ్ళీ స్వయం సేవకులే చేసుకున్నారుగా. ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మేము అయోధ్య రామ మందిరం కోసం ఒక 100 కోట్లు ఇస్తున్నామని ఎవరన్నా ముందుకు వచ్చి ఇచ్చారా? ఈ దేశపు హిందువుల దగ్గర మేమే వసూలు చేసి కట్టుకున్నాగా. చివరికి గుడి పూర్తయ్యి ప్రతిష్ట దగ్గరికి వచ్చే సమయానికి అక్షింతలు ఇంటింటికి పంపించాం. అక్షింతలు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు? ఏ ప్రభుత్వ వ్యవస్థన రేషనింగ్ సిస్టమ్ లాంటి ద్వారా పంపించిందా? మళ్ళీ స్వయం సేవకులే పంపించుకున్నారుగా, పంపిణీ చేశారుగా. ఇంత చేసిన స్వయం సేవకులు గుడి ప్రారంభోత్సవం రోజున ఎవరైనా కనిపించారా? అక్కడ సినిమా యాక్టర్లు కనిపించారు, రాజకీయ నాయకులు కనిపించారు, కోటీశ్వరులు కనిపించారు, సెలబ్రిటీలు కనిపించారు, కానీ స్వయం సేవకులు అందరూ ఎందుకు లేరు? ఎందుకంటే ఏ హిందూ స్వయం సేవకుడికి కూడా నాకు నా ధర్మం నిలబడాలనే కోరికే ఉంది తప్ప దాన్ని ఆధారంగా చేసుకుని నేను సెలబ్రిటీని అయిపోవాలి, లేకపోతే నేను ముందు గ్యాలరీలో నుంచోవాలి అనే అంత స్వార్థం ఎవరికీ లేదు. ఇప్పుడు మా పోరాటం వల్ల కూడా, మేము చేస్తున్న పోరాటం వల్ల అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని రాజకీయ పార్టీలకు బెనిఫిట్ అవుతుంది. కానీ మేము నేరుగా ఏ రోజున ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి ఏమండి మా పోరాటం వల్ల మీకు ఇంత బెనిఫిట్ వస్తుంది కదా, మరి మాకేం చేస్తారు అని మేము అడిగామా? ఏం లేదుగా. మరి ముస్లింలకి ఇన్ని పథకాలు పెట్టారు నరేంద్ర మోడీ గారు, వీటి వల్ల వాళ్ళకి ప్రయోజనాలు కలుగుతున్నాయి. అలాగే ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు, దానివల్ల ఆడవాళ్ళకి కొంతవరకు బానిసత్వం పోయిందిగా. అలాగే విదేశాల్లో విద్య నేర్చుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ద్వారా విదేశాల్లో వొకేషనల్ కోర్సులు నేర్చుకోవాలనుకునే ముస్లింలకి ఫారిన్ కంట్రీస్ పంపిస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. అలాంటి స్కీమ్స్ ఏవి హిందువుల కోసం పెట్టలేదు కదా ఆయన. అంటే మరి హిందువుల కోసం ఎక్స్క్లూజివ్గా పనిచేశారు, ముస్లింలకు కూడా చేశారు మేలు. హిందువులు వెనకబడిన భాగమని ఎవరు గుర్తించట్లేదు. ఎవరు అప్పర్ హ్యాండ్లోనే హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. మిగిలిన వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. అమ్మా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఇందులో ఓసీ అనేది పక్కన పెట్టేద్దాం కాసేపే దీని గురించి కూడా మాట్లాడదాం. బీసీ అంటే ఏంటమ్మా? బ్యాక్వర్డ్ క్యాస్ట్సేగా. ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నీ ఏ మతంలో ఉన్నాయమ్మా? అరే వీళ్ళంతా వెనకబడ్డోళ్ళు అని చెప్పి రాజ్యాంగమే చెప్పింది కదా. ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ అంటారు, అంటే కేటాయించబడ్డ తరగతులు, అంటే వీళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ప్రివిలేజెస్. ఎందుకంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కంటే కూడా ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టేగా. అరే వెనకబడి ఉన్నారు అని రాజ్యాంగం చెప్పింది కదా. మరి హిందువులు అగ్రభాగంలో ఉన్నారు, అగ్రకులాల్లాగా ఉన్నారు, లేకపోతే బాగా సంపన్నంగా ఉన్నారని ఎట్లా చెప్తారు? అలాగే ఎస్టీలు ట్రైబల్ ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళు కనీస వస్తువులకు నోచుకోకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి వీళ్ళందరికీ కదా ఫస్ట్ చేయాల్సింది. ఈ దేశపు మూలవాసులు కదా వీళ్ళు. ఈ దేశాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చి ఆక్రమించుకుని పాలించి ఈ దేశాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్క తీసుకుని ఒక ఎదవలందరూ ఒక సంతంతా పారిపోతుంటే లేదు మేము ఇక్కడే ఉంటామని టెస్ట్ చేసిన జాతిని ఇంకా మేపుకుంటూ ఉంటే ఆ జాతిని బేస్ చేసుకుని ఈ పక్క నుంచి రోహింగ్యాలు, పక్క నుంచి బంగ్లాదేశీలు, పక్క నుంచి పాకిస్తానీ రెఫ్యూజీస్ అందరూ దేశంలోకి వచ్చి ఇంకా ఈ దేశాన్ని ధర్మసత్రం కింద మార్చి అప్పనంగా దొబ్బి తింటూ ఉంటే వాళ్ళందరినీ పందులు మేపినట్టు మేపుతూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? కరెక్టా? ఈ దేశంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకి ప్రివిలేజెస్ ఇవ్వండి, వీళ్ళకి ప్రయోజనాలు కల్పించండి. ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ఓసీలుగా చెప్పబడే వాళ్ళలో కూడా కులపరంగా వీళ్ళు అగ్రకులం అనే పేరుతో ఉన్నారు తప్ప వీళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకొచ్చి 10% దానిలో ఇచ్చారు. మరి దానిలో కూడా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారుగా. అంటే ఈ దేశంలో బాగున్న వాళ్ళు ఎంతమంది? లెస్ దాన్ 10%. మరి ఈ లెస్ దాన్ 10% ఉన్న వాళ్ళని చూసుకుని మిగతా 90% వాళ్ళకి చేయాల్సిన బెనిఫిట్స్ చేయకుండా 2 మతాలకి మోస్ట్ డామినెంట్ మైనారిటీస్గా ఉన్న వాళ్ళకి, ఈరోజు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ని మైనారిటీస్ అంటారు. నిజంగా వీళ్ళే మైనారిటీస్ అయితే మరి 1% కంటే తక్కువ ఉన్న జైనులు, బౌద్ధులు, పార్సీలు, లేకపోతే 2% ఉన్న సిక్కులు వీళ్ళ చేయరు. ఎందుకు చేయట్లేదు? మరి నిజంగా మీకు మైనారిటీలు పక్షపాతం ఉంటే సెస్లైన మైనారిటీలు వీళ్ళు 15% ఉన్న వాళ్ళను 10% ఉన్న వీళ్ళు కాదు.
అఫీషియల్గా 10% కనపడకపోయినా 5% ఉన్నారు కదా క్రిస్టియన్స్. యాక్చువల్గా బిహేవియర్ని పాటించే పద్ధతులను బట్టి డిసైడ్ చేస్తారేమో సార్ బ్యాక్వర్డ్ ఫ్రంట్ వర్డ్ అని. అంతే అమ్మా, వీళ్ళు రాళ్ళు పట్టుకుని రెడీగా ఉంటారు కాబట్టి శుక్రవారం వస్తే వీళ్ళకి భయపడుతున్నారు, అందుకనే బ్యాక్వర్డ్ అయిపోయారు వాళ్ళు. అంతే. ఇప్పుడు ఈ తెలంగాణలోనే చూసుకుందాం, బీసీలకి రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు, 42% రిజర్వేషన్స్ అని చెప్పేసి అంటున్నారు. బీసీ రిజర్వేషన్స్కి ఈ భారతదేశంలో ఉన్న ఏ హిందువు వ్యతిరేకం కాదు, ఇంక్లూడింగ్ నాతో సహా. కానీ ఆ బీసీల్లోకి ముస్లింలను చేర్చి 10% రిజర్వేషన్స్ వాళ్ళకి ఇస్తానంటే, వాళ్ళ జనాభా ఉంది 15% ఉన్నవాడికి మొత్తం 10% రిజర్వేషన్స్ బీసీలోంచి ఇచ్చేస్తున్నావు నువ్వు. ఆ జనరల్ కేటగిరీలో మిగతా 5% వాళ్ళు పోటీ చేస్తారు. అప్పుడు నష్టపోయేది ఎవరు? నిజమైన బీసీలు నష్టపోవట్లా? నిజంగా వెనకబడ్డ జాతులకి ప్రయోజనం జరుగుతుందా? మేము దాని మీద అబ్జెక్షన్స్ చెప్తున్నాం. సో ఇంకొకటి, జనరల్గా డబ్బున్న వాళ్ళందరూ హిందూయిజంలో ఉంటారు, డబ్బు లేని వాళ్ళందరూ క్రిస్టియానిటీలో ఉంటారు, డబ్బు లేని కొందరు హిందువులు క్రిస్టియానిలోకి మారిపోతున్నారు అంటారు. మరి దీనికి ఏం చెప్తారు? ప్రాబ్లం ఏంటంటేనమ్మా, ఇక్కడ డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే దాని గురించి కంటే కూడా ఇంకొక విధంగా మాట్లాడుకుందాం. చర్చికి వెళ్తే కోటీశ్వరుడు దశంభాగం, నెలకు ₹1,00,000 సంపాదిస్తే వాడు 10,000 దశంభాగం ఇస్తాడు. బిచ్చం ఎత్తుకునే ఆవిడ రోజుకి ₹20 సంపాదిస్తే ₹2 దశంభాగం ఇస్తుంది. ఈ దశంభాగం బైబిల్లో ఉందా, వీళ్ళు క్రియేట్ చేశారా సార్? బైబిల్లోనే ఉందమ్మా, టైత్ 10% ఇవ్వాలి అని చెప్పేసి. ఎవరు సార్ రాసింది బైబిల్? చెప్తున్నా కదమ్మా, ఎవడో తాగేసి రాసాడు. అదే ద్రాక్షారసం ఉంటుంది వాళ్ళకి బైబిల్లో. అవును, రొట్టె ద్రాక్షరసం. రొట్టె అంటే మంచిగా తిన్నాళ్ళు నాకు తెలియదు, కానీ ద్రాక్షారసం తాగి రాసేసారు. అందుకే ఇట్లాంటి రాతలు రాశారు. డబ్బు ఇచ్చి మార్పిడి చేసుకుంటున్నా అంటారు, అదే డబ్బును దోచేస్తున్నారు, మళ్ళీ ఇచ్చినట్టే వెనక్కి తీసుకుంటున్నారు. సింపుల్ అమ్మా, నెట్వర్క్ మార్కెటింగ్స్ అని చెప్పేసి కొన్ని కంపెనీస్ ఉంటాయి. మీరు మా కంపెనీలో మెంబర్షిప్ తీసుకుని 1,500 కట్టారంటే మీకు ₹5,000 బెనిఫిట్స్ వస్తాయి అంటాడు. ₹5,000 బెనిఫిట్స్ అటు 1 lakh ఇస్తాడా? తర్వాత ఏం చేస్తాడు? నీ ₹1,500 ₹5,000 నీకు బెనిఫిట్స్ లాగా రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంకో ముగ్గురిని చేర్పించాలి అంటాడు. ఆడ ముగ్గురిని చేర్పించే పని మీద ఉండాలి. ఆ ముగ్గురు డబ్బులు మళ్ళీ వాళ్ళ డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళు ఇంకో ముగ్గురిని చేర్పించుకుంటూ వెళ్తుంటారు. క్రైస్తవ్యం కూడా ఇంతే. హిందుత్వంలోకి ఈరోజు మీరు ఉన్నారు, మీకు ఈ రోజున్న చిన్నప్పటి నుంచి మీ పంతులు కానీ, లేకపోతే అర్చకులు కానీ, పురోహితులు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ, అమ్మా నువ్వు హిందువుగా పుట్టావంటే నీ జన్మ ధన్యమైనట్టు కాదు, నువ్వు ఇంకో 10 మంది క్రైస్తవులను ముస్లింలను గర్వాప్సి చేసి హిందుత్వంలోకి తెస్తేనే నీ జన్మ ధన్యమని ఎప్పుడైనా చెప్పారా? లేదు సార్, ఎప్పుడు వినలేదు, అసలు టాపిక్స్ రాదు, అసలు చెప్పలే పెద్దవాళ్ళు. మరి క్రైస్తవులు ముస్లింలు మాత్రం ఎందుకు మత మార్పిడి చేయటాన్ని ఒక ఉద్యోగంలాగా, ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికత, భగవంతుడితో కనెక్ట్ అవటం అనేది లేదు. ఈడు మారిన మతంలోకి ఇంకో 10 మందిని మార్చడం, ఈడు నమ్మిన మార్గంలోకి ఇంకో 10 మందిని లాక్కొచ్చి ఈడు నమ్మిన అబద్ధమే నిజమని నిరూపించడమే వాళ్ళ టార్గెట్ అవుతుంది. ఇక్కడ హిందూ ధర్మంలో కర్మ లేదు మనకి. మనం భగవంతుడికి మనకి నేరుగా సంబంధం ఉంటుంది. భగవంతుడు ఎక్కడుంటాడు? మన ఎదురుగా విగ్రహంలో ఉంటాడు, మన గుండెల్లో ఉంటాడు, అంతే కదా. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆ పరమాత్ముడే నీ అంతరాత్మలో కూడా ఉన్నాడు. నీ అంతరాత్మలో ఉన్న పరమాత్ముడితోటి నువ్వు కనెక్ట్ అవటమే భక్తి, ఆధ్యాత్మికత. భక్తి అంటే వివేక చూడమణిలో శంకరాచార్యుల వరకు మాట చెప్తారు, స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యే విధీయతే అని చెప్తారు. అంటే స్వస్వరూప అనుసంధానం, భగవంతుడు మనలో ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకుని ఆ భగవంతుడు అంటే జీవుడికి ఆత్మకి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం శిశులైన భక్తి. మరి క్రిస్టియానిటీ ప్రకారం, ఇస్లాం ప్రకారం భక్తి అంటే ఏంటో చెప్పమనండి, చెప్పలేరు. సువార్త అంటే అదొక పెద్ద ఫార్స్ అమ్మా. సువార్త అంటే ఏంటి వాళ్ళు చెప్పేది? బైబిల్లో 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్. యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడు, యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడు, యేసుక్రీస్తు మరలా పునరుత్థానం చెందాడు, 3వ రోజున లేచాడు, యేసుక్రీస్తు మరలా 2వ రాకడ వస్తా అన్నాడు. ఈ 4 కాకుండా ఇంకేదన్నా ఉందేమో చెప్పమన్నాడు సువార్త అంటే. బైబిల్ 31,102 వచనాలు ఉంటే దాని ఎసెన్స్ ఈ 4. ఈ 4 కూడా యేసు కన్యకి పుడితే నాకెందుకు, యేసు ఇంకో ఎల్లకి పుడితే నాకెందుకు? ఇప్పుడు సువార్త అంటే వాళ్ళు ఆ 4 లైన్లు కూడా చెప్పట్లేదు, పక్క మతం గురించి మీరు వెళ్ళొద్దు, దీంట్లోనే ఉండాలి, దేవుడు చంపేస్తాడని చెప్పి ఇప్పుడు సువార్త అయిపోయింది వాళ్ళకి. ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, యేసు అని కాదు, జనరల్గా ఎవరైనా ఒక క్యారెక్టర్ మంచిదానికే పుట్టాడు, బజార్ దానికే పుట్టాడు, నాకు అనవసరం కదా, నీకు అది గొప్ప అయితే నువ్వు పెట్టుకో. అలాగే ఆయన శిలువ మీద చనిపోయాడు అని చెప్పేసి అంటారు. సరే శిలువ మీద చనిపోయాడేమో, ఆయన ఎందుకు చనిపోయాడు నాకు తెలియదు, నా కోసం చనిపోయాడు అనే మాట మాత్రం నాకు చెప్పొద్దు. ఎందుకంటే నా కోసం చనిపోయిన వ్యక్తి అయితే కనుక, నా పాపాల కోసం చనిపోయిన వ్యక్తి అయితే కనుక, నేను చేసే అనేక పాపాల్లో యేసుని నమ్మకపోవటం కూడా ఒక పాపం. ఆల్రెడీ నా పాపం కోసం చనిపోయినప్పుడు నేను యేసుని నమ్మననే పాపం చేస్తున్నాను కాబట్టి నేను పరలోకం రానివ్వండి అంటే నీ సావుకు అర్థమే లేదు అసలు. అంతేనా కదా? అది నా పాపం కోసం చచ్చిపోయినప్పుడు నేను చేసిన ప్రతి పాపం కూడా క్షమాపణ అయిపోవాలి. మరి నేను యేసుని నమ్మని పాపం కారణంగా నన్ను నరకంలో పడేస్తానంటే అంతవరకు కరెక్ట్.
ఇది ఒక దిక్కుమాల లాజిక్. ఓకే. మూడోది యేసు 3వ రోజున లేచాడు అన్నది. అసలు ఫస్ట్ రోజున చచ్చాడో లేదో గ్యారంటీ లేదు, చచ్చాడో లేదో గ్యారంటీ లేదు. 3వ రోజున లేచాడు అంటానికి కూడా గ్యారంటీ లేదు. 3 రోజులు అవ్వాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చచ్చిపోయిన వ్యక్తి ఆదివారం ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి వెళ్ళిపోయాడు. 3 రోజులు అయిందా? 1.5 డేనే అయింది. కేవలం 2 రాత్రులు గడిచినాయి కాబట్టి 3వ రోజు అంటే టెక్నికల్గా ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో అవ్వదు. సో ఇది కూడా ఫార్స్. పోనీ ఆ లేచినోడు 2వ రాకడ వస్తాను అన్నాడు. ఎప్పుడు వస్తానని చెప్పాడు బైబిల్లో? ఈ తరము గతించిపోయే లోపు నేను వస్తాను అని చెప్పేసి అన్నాడు 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు తరం చచ్చిపోయిందిగా. ఆ తర్వాత ఒక 20 తరాలు చచ్చిపోయినాయిగా, 20-25 తరాలు చచ్చిపోయినాయిగా. ఇప్పుడు కూడా రాకుండా ఇప్పుడు కూడా వస్తాడు 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 అన్న. సరే యుగాంతం దాకా ఎదురు చూస్తాం. కర్మగాలి యుగాంతం రోజు దాకా చూస్తే అసలు ఏసు దేవుడే కాదు ఇంకెవరో దేవుడని తేలింది. ఎన్నాళ్ళు నమ్ముతున్న వాళ్ళు బతుకంతా కూడా డమ్మా బుస్కేగా. అప్పుడు లాస్ట్ యుగాంతం రోజు దాకా పొట్టబోసుకున్న వాళ్ళు ఉంటారు దశమ భాగాలతోటి. ఏసు వస్తాడు వస్తాడు వస్తాడని. ఆడికేం నష్టం లేదు, ఆడు బతికేశాడు దర్జాగా. మరి అమాయకంగా నమ్మి అంతకాలం తిండి మానేసి కడుపు కట్టుకుని దశమ భాగాలు ఇచ్చిన ఈ పేదవాళ్ళ బతికేంటి? వాళ్ళు ఆ రోజు తెల్లమొక్క వేసి కూర్చుంటే ఏమన్నా ఉపయోగం? ఎందుకు ఇవ్వాలి పేదవాళ్ళు అంటే? ఇచ్చేవాడికి లేని రోగం, తీసుకునే నాకు లేని రోగం, నీకేం రోగం అంటున్నారు. చెప్పాలి. ప్రాబ్లం ఏంటంటేనమ్మా, ఇచ్చే వాళ్ళతోటి నాకు రోగం లేదు, తీసుకునే వాళ్ళతోటి నాకు రోగం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇచ్చేవాళ్ళు అట్లాంటి ఎదవలకి అందరికీ ఇచ్చి మేపి బడుతుల్లాగా పందింకోళ్ళలాగా మేపాలని అయిపోయిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి వచ్చి మేము పేదవాళ్ళం మాకేమిస్తావు అని అడుగుతారు. మళ్ళీ నువ్వు పేదదానివి కాదు, నువ్వు ఆడిని పోషించడం వల్ల, ఆ పందిని మేపటం వల్ల, ఆడిని పందింకోళ్ళలాగా మేపటం వల్ల పేదదానివి అయ్యావు. మొన్న ఒక సతీష్ కుమార్ అని ఇక్కడ కల్వరి సత్యగాడు ఒకడు ఉన్నాడు. ఆ దిక్మాలేదవ ఒక వీడియో పెట్టాడు. ఒక ఆవిడకంట గవర్నమెంట్ పెన్షన్ వస్తుందంట, ప్రతి నెల 3000 రూపాయలు పెన్షన్ వస్తుందంట. ఆ పెన్షన్లోంచి క్రమం తప్ప ఆమె పెన్షన్ ఏమొస్తుంది? వికలాంగురాలు పెన్షన్. ఆమె ప్రతి నెల క్రమం తప్పకుండా దశమ భాగం తెచ్చి ఆవిడ ఇచ్చేస్తుందంట. ఒక నెల మొత్తం అసలు 3000 రూపాయలు ఇచ్చేసిందంట. అది గర్వంగా చెప్తున్నాడు ఆడు. అరే కాళ్ళు చేతులు పనిచేయని ఆవిడ దగ్గర నువ్వు దోసుకు తిన్నది కాకుండా ఆ దోసుకు తిన్నదాన్ని దిక్మాలని ఎదవా నువ్వు 10 మందికి చూపిస్తూ మీరందరూ కూడా ఇలాగే తెచ్చి పెట్టండి, ఇలాగే దోచి పెట్టండి అని అంటున్నావు. అసలు మినిమం కామన్ సెన్స్. ఒక మనిషికి బతికినప్పుడు డబ్బులన్నీ తీసుకొని నీకు ఇది చేస్తావంటే అది కామన్ సెన్స్ లేని విషయం. మతము అనే ముసుగులో వీళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారో చూడండి. ఇక్కడే మనం మాట్లాడితే వీళ్ళు ఇంకో మాట అంటారు, మీ గుళ్ళలో మీరు పూజారులకు ఇవ్వట్లేదా అని చెప్పేసి అడుగుతారు. ఎస్, నేను పూజారికి ఇస్తున్నా, కానీ నేను పూజారికి ఎంత ఇస్తున్నా? మీరు గుడికి వెళ్తారు కదా, గుడికి వెళ్ళినప్పుడు పూజారి ముందు అక్కడ 100 పెడితే పూజ చేస్తా అని ఎప్పుడైనా అన్నారా? అసలు అడగరు. లేదు కదా. మనం ఇష్టపూర్వకంగా 10 రూపాయలు ఇస్తామా, 20 రూపాయలు ఇస్తామా, 50 ఇస్తామా, 100 ఇస్తామా, 1000 ఇస్తామా, మన ఇష్టం. ఆ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. శటకోపం పెడతానికి కాస్త కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు డబ్బులు వేస్తారేమో అని చూస్తారు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసమ్మా? నిజంగా మన దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వాల అజమాయిషీల్లో పెట్టుకుని ఈ దేవాదాయ శాఖ పేరుతోటి మన సొమ్ము మొత్తం దోపిడీ చేస్తున్నారు. దేవాలయాలని దేవాదాయ శాఖ దోపిడీ చేస్తున్న కారణంగా మన అర్చక పురోహితులు కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు తప్ప అర్చక పురోహితులు డబ్బు కోసం ఆశపడే స్థితిలో ఎవరు లేరు. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు. మరి చర్చిలను ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకోవడం? దానికంటే ముందు యాక్చువల్ మీరు అడిగిన క్వశ్చన్ మాట్లాడాలి. హిందువుల్లో డబ్బున్న వాళ్ళు ఉంటారు, క్రిస్టియానిటీలో పేదవాళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీలో పేదవాళ్ళు ఇట్లా ఉంటారు, ఉండి ఆ పేదరికంలో నుంచి కూడా పాస్టర్ని మేపుతూనే ఉంటారు పందెంకోళ్ళలాగా. కానీ హిందుత్వంలో డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? పండగకి వినాయక చవితి వచ్చిందంటే మీ ఇంట్లో వినాయక చవితికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందమ్మా? అది మనం పూజ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యావరేజ్ ఖర్చు అడుగుతాను. జనరల్ గా చిన్న విగ్రహం తెచ్చుకుంటాం, ఎంతైనా ఓవరాల్ గా 2000-3000 అవుతుందా పండగ? ఒక 5000 లో అయిపోతుంది. 5000 వినాయక చవితి అవుతుంది. మీరు డబ్బున్నోళ్ళే ఒక మాదిరిగా. మరి మీరు 5000 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? పూజకి ఖర్చు చేసుకుంటున్నారు. పూజకి ఖర్చు పెడుతున్నారు, కరెక్టే. భగవంతుడికి ఇస్తున్నారా? భగవంతుడి పేరు మీద కొంతమంది పేదవాళ్ళు ఆకులు అమ్ముకునే వాళ్ళు ఏమన్నా 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆకులన్నీ కొనుక్కొస్తారా? రోడ్ల పక్కన కొనుక్కొస్తారు. అరే రోడ్ల పక్కన కొనుక్కొచ్చిన వస్తువులను అమ్ముకునే వాళ్ళని కూడా మనం పోషిస్తున్నాం. చెరువులో అప్పనంగా దొరికే మట్టిని తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేసి మనకు అమ్ముతున్నారు. ఆ విగ్రహం కొనే వాళ్ళని బాగు చేస్తున్నాం. అదే పండక్కి చెక్కతోటి పాలవెల్లి తయారు చేసి అమ్ముతారు, వాళ్ళకి ఇస్తున్నాం డబ్బులు. వాళ్ళంతా బతకట్లేదా మన పండగల కారణంగా? మనం పూజారికి తీసుకెళ్ళి 5000 ఇచ్చారా? లేదు కదా. పోనీ కనీసం గొడుగు కాగితం ముక్కలతోటి రంగు కాగితాలతో గొడుగులు తయారు చేస్తారు, ఛత్రులు. ఆ ఛత్రి తయారు చేసుకునేవాడు కూడా బతుకుతున్నాడు. పళ్ళు అమ్ముకునేవాడు బతుకుతున్నాడు, పూలు అమ్ముకునేవాడు బతుకుతున్నాడు. ఎవరు బట్టి బతికారు? వినాయకుడు అనే దేవుడు ఉండబట్టి, ఆ దేవుడికి ఒక పండగ ఉండబట్టి, ఆ పండగను మనం అందరం నమ్మబట్టే కదా బతుకుతుంది. అలాగే దీపావళి వస్తే ఎంతమంది బతుకుతున్నారు? సంక్రాంతి వస్తే ఎంతమంది బతుకుతున్నారు?
మరి డబ్బున్నోళ్ళు హిందుత్వంలో ఉండటం అంటే ఎందుకు బాగుంటున్నారు అంటే వాళ్ళ డబ్బును వాళ్ళు దాచుకోవట్లేదు కాబట్టి సంపాదించుకున్న డబ్బుల్ని పండగల రూపంలో మార్కెట్లోకి ఇచ్చి మార్కెట్లో ఎవరైతే డబ్బులు అవసరమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ వ్యాపారం ఇస్తున్నాం కాబట్టి మనీ రొటేషన్లో పెడుతున్నాం కాబట్టి సనాతన ధర్మం ఇప్పుడు దోపిడీ వ్యవస్థ కాదు, నిచ్చెన మెట్ల వ్యవస్థ అంతకంటే కాదు. సనాతన ధర్మం అంటే లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బ్రతుకు 10 మందిని బ్రతికించు అనేది. హిందూ ధర్మంలో ఉన్న పండగలన్నిటి వెనకాల మంచి ఉద్దేశం కూడా అదే. ఇంకొకటి మరి సరే ఎన్ని మాట్లాడతారు ఎన్ని చేస్తారు కదా, చాలామంది దళిత కేటగిరీలో ఉన్న వాళ్ళని గుళ్ళల్లోకి రానియకుండా వాళ్ళని బయటే ఉంచుతారు. ఇంకా మరి వాళ్ళు హిందువుల్లోకి ఎలా జమ కడతారు సార్? వాళ్ళు క్రిస్టియన్లోకి వెళ్ళి ఎక్కడ ఆధారం దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు కదా. మరి దీన్ని నిర్మూలించాలని ఎప్పుడు అనుకోలేదు? అదేనమ్మా, ఇప్పుడు మారిపోయిన వాళ్ళని నేను తప్పు అనట్లేదు. వాళ్ళు మారటం వెనకాల కొంత కారణం ఉంది. వాళ్ళు కొంత వివక్షను అనుభవించారు. వాళ్ళ వివక్షకు తగ్గట్టుగా ఆ సమయానికి వీళ్ళు వచ్చి మేమైతే కట్టగట్టేస్తాం అన్నారు కాబట్టి అటు తీసుకుపోయారు, సంతోషం. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఇంట్లో ఎలుకలు పడ్డప్పుడు ఏం చేస్తారు? ఎలుకలు తరిమేసుకోవాలి. ఎలుకలు తరిమేందుకు ప్రయత్నించాలి. ఇంటిని తగలబెట్టుకుంటారు ఎవరన్నా? లేదుగా. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? నీకు హిందుత్వంలో సమస్య వచ్చింది కాబట్టి హిందుత్వాన్ని విడిచిపెట్టి అని చెప్తున్నారు. నిజంగా హిందుత్వంలో ఏ గ్రంథాలైనా సరే శూద్రుణ్ణి లేకపోతే దళితుడు అని చెప్పేసి వీళ్ళని విసిరిపారే ఊరు బయటికి, వీళ్ళని పోషించడానికి వీలు లేదు, వీళ్ళు అసలు మన తాకటానికి వీలు లేదు, వీళ్ళు మన చెరువులో నీళ్లు తాగకూడదు, బావిల్లో నీళ్లు తాగకూడదు అని ఎక్కడైనా ఉందా? వేదము, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు వీటిల్లో ఎక్కడా లేవు. కానీ కాలక్రమంలో అవి కూడా వచ్చాయి. దుష్ట ప్రాక్టీసెస్ కొన్ని వచ్చాయి. అది కొంతమంది వ్యక్తుల కారణంగా వచ్చింది. ఆ వ్యక్తులు అన్ని చోట్ల ఉంటారమ్మా. ఈరోజు క్రిస్టియానిటీ అన్నిటికీ అతీతం అని చెప్తారు, అవునా? మరి క్యాథలిక్ చర్చ్ అనేది ఒకటి ఫస్ట్ క్యాథలిక్ చర్చే ఉంది. ఆ క్యాథలిక్ చర్చ్ 2000 సంవత్సరాలు అయింది ఇప్పుడు పెట్టి. మరి 2000 సంవత్సరాల తర్వాత అంటే సుమారు ఒక 1500 సంవత్సరాల తర్వాత క్యాథలిక్ చర్చ్ అట్రాసిటీస్ పెరిగిపోయింది, చర్చ్ మమ్మల్ని ద్రోహం చేస్తుంది, చర్చ్ మమ్మల్ని మోసం చేస్తుంది, చర్చ్ మమ్మల్ని దోచుకుంటుంది అని చెప్పేసి మార్టిన్ లూథర్ అనేవాడు వచ్చి ప్రొటెస్టెంట్ శాఖను తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? పోప్ కంట్రోల్లో ఉంటున్న వాటికన్ సిటీ అధికారం పెరిగిపోయేపాటికి, అజమాయిషి పెరిగిపోయేపాటికి, జనాల్లో గుడ్డి విశ్వాసం పెరిగిపోయేపాటికి దోపిడీకి తెగబడింది. ఆ తర్వాత ప్రొటెస్టెంట్లు వచ్చారు, ఎదురు తిరిగారు, మాకు సపరేట్ వ్యవస్థ పెట్టుకుంటామని వచ్చారు. మరి ఈ ప్రొటెస్టెంట్ల నుంచి తర్వాత చాలామంది వచ్చారు కదా, ప్రెస్బిటేరియన్స్ వచ్చారు, లూథరన్స్ వచ్చారు, అడ్వెంటిస్టులు వచ్చారు, బాప్టిస్టులు వచ్చారు, పెంటెకోస్టులు వచ్చారు, ఇట్లా చాలామంది వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు విడిపోయారు? ఆడు మంచోడు కాదు ఈడు వస్తే, ఈడు మంచోడు కాదు ఇంకోటి వస్తే, ఆడు మంచోడు కాదు ఇంకోటి వచ్చాడు. క్రైస్తవ్యం అంతా కూడా చేస్తుంది ఇదే. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను దిద్దుకోవటం అని కాకుండా ఆ సమస్యని చూసి పారిపోదామని నేర్పుతుంది వాళ్ళు. అదే సార్ నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. హిందువుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కొట్టుకోరు, కానీ పాస్టర్లలో పాస్టర్ కొట్టుకుంటాడు, వాడు మంచోడు కాదు, వీడు నీచుడు, వాడు అది అని. ఎందుకంటే ఉన్నది ఒకటే బైబిల్ కదా. అదే కదా, ఆ ఉన్నది ఒకటే బైబిల్ని అందరూ ఒకలాగా చెప్పమనండి. ఇప్పుడు అంతెందుకు, లాజరస్ ప్రసన్న బాబు అని ఒకడు ఉన్నాడు, BOUI అని వాళ్ళ యూనివర్సిటీ ఉంది, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. వాళ్ళ నాన్న PD సుందర్రావు ఎప్పటి నుంచో తొడగొడతా ఉంటాడు, అంటే తొడగొడతా ఉంటాడు. అలా చెప్పే కంటే కూడా వాడిని ఎట్లా చెప్పాలి? ఇది ఏమిటి జెండా, ఒట్టి గుడ్డ పీలిక, రాజ్యాంగం అంటే ఏంటి, చిత్తుకాయితం, ఎక్కడది కాపీ చేసుకుంటా, ఇక్కడది కాపీ చేసుకుంటా అంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాగాడు కదా ఆయన. వాళ్ళ అబ్బాయి మనం మాట్లాడుతూ యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు, మనందరికంటే పెద్ద ముష్టోడు అని చెప్పేసి అన్నాడు. నేను అనలేదు, ఇది పాస్టర్ చెప్పాడు. అలాగే ఎవరో పరలోకం గురించి అడిగితే, పరలోకమా, కష్టపడకపోతే యేసుకే పరలోకానికి దిక్కులేదు, నీకేడిస్తాడు పరలోకం అన్నాడు. వాళ్ళు పట్టుకుంది ఒకటే బైబిల్, వీళ్ళు పట్టుకుంది ఒకటే బైబిల్. ఇప్పుడు ఆయన తప్పు అనేది అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమంటారు, లలిత్ కుమార్కి బైబిల్ రాదండి, కరుణాకర్కి బైబిల్ తెలియదండి అంటారు. సరే కరుణాకర్కి లలిత్ కుమార్కి బైబిల్ తెలియదంటే బొచ్చు ఊడేది ఏమీ లేదు, నేను క్రిస్టియన్ కాదు కాబట్టి. కానీ మీ పాస్టర్లో బైబిల్ ఎవరికి బాగా వచ్చో చెప్పండి, ఆడితో డిబేట్ చేద్దాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు అందరూ ఒక సమావేశం పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇదిగో మొత్తం 5 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, 5 లక్షల మంది పాస్టర్లలోకి తోపు వీడికి తప్ప ఇంకెవ్వరు పర్ఫెక్ట్గా లేరు బైబిల్ అని చెప్పమన్నారు. ఒకరిని ఆడు పర్ఫెక్ట్ పాస్టర్ అండి, ఇక్కడ బైబిల్లో వీడు చెప్పాడంటే దానికి తిరుగులేదు అని చెప్పేసి వాళ్ళని ఒప్పుకోమనండి, వాడితో డిబేట్ చేద్దాం, వాడినే లాక్ చేస్తాం మేము, ఛాలెంజ్. ఎలా సరే అవుతారు వాళ్ళు, డబ్బుల ఆశ కోసమైనా పాస్టర్లు అయి 4 మాటలు వచ్చిన వాళ్ళందరూ పాస్టర్లు అయిపోతుంటే. ప్రాబ్లం ఏంటంటేనండి, పాస్టర్ అనేవాడు పొట్టబోసుకోవటం కోసం అదొక వృత్తిగా ఎంచుకున్నాడు. నిజంగా వీళ్ళకి మతమే ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఈ సంఘం ద్వారా మత మార్పిడి అయిన వాళ్ళు లేదా బాప్తిజం తీసుకున్న వాళ్ళు వేరే చర్చికి పోతున్నారని సత్తిగడు ఎందుకు ఏడుస్తాడు? సత్తిగడు చర్చిలు పెడతా ఉంటే మిగతా పాస్టర్లు అందరూ అన్ని చోట్ల నువ్వే చర్చిలు పెట్టేసి అన్ని చోట్ల నీ దగ్గరికి రప్పించేసుకుంటే మా బతికేంటి, మా పూట గడిచేది ఎట్టా అని చెప్పేసి పాస్టర్లు ఎందుకు ఏడుస్తున్నారు? అంటే వీళ్ళకి విశ్వాసాలను అడ్డం పెట్టుకుని పొట్టబోసుకోవటం, పూట గడుపుకోవటం వీళ్ళకి అలవాటు. వీళ్ళకి మతం అనేది అసలు నథింగ్
అది అంటే వీళ్ళ చర్చకే రావాలి ఇక. ఏస్ అంటే కూడా ఇలా ఓకలో ఏకండి. అదే. మాకు కావాల్సింది ఏంటి అంటే దశం భాగం. నిజంగా చెప్తున్నా, దశం భాగం అనే కాన్సెప్టే ఆపేస్తే, సువార్తలో అనే కాన్సెప్ట్ ఆపేస్తే 1.5 ఇయర్లో క్రిస్టియానిటీ అనేది సమూలంగా చచ్చిపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా బైబిల్లో క్రిస్టియానిటీ అనేది ప్రచారం అవ్వటానికి, నిలబడటానికి కారణం ఏంటో తెలుసమ్మా? ఫస్ట్ రీజన్ ఒకటి, ప్రింటింగ్ మెషిన్. ప్రింటింగ్ మెషిన్ వచ్చి బైబిల్స్ని ప్రింటింగ్ చేయడం స్టార్ట్ చేసి ఉండకపోతే ఈ క్రిస్టియానిటీ అనేది అసలు ఈపాటికి చచ్చిపోయి ఒక సహస్రాబ్దం అయిపోయింది, అంటే 1000 సంవత్సరాలు అయిపోయింది, చచ్చి సమాధిలోకి వెళ్ళిపోయి. కేవలం ఈ బైబిల్స్ ప్రింటింగ్ చేసి ఈ బైబిల్స్ కొంపలమ్మట అచ్చూసిన ఆంబోతుల్లాగా తిరిగి పంచడం వల్లనే ఆ మతం ఇప్పటికీ నిలబడింది. సరే, ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా షర్మిల గారు ఒకటి మాట్లాడారు. 5000 గుళ్ళు కడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదొక చిన్న ఇష్యూ అయింది. దళితవాడల్లో 5000 గుళ్ళు ఎందుకు కడతారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే అనిల్ గారు ఉన్నారో ఆయన మీ అందరికీ తెలుసు, ఆయన కూడా ప్రవచనకర్తలాగా చేస్తుంటారు. ఆయన కూడా చాలా వాక్యాలు హిందువుల గురించి మాట్లాడడం అయితే జరిగింది. సో దాని గురించి మీరేం చెప్తారు? ఒకటి పాపం ఆవిడ ఆవేదనలో నేను తప్పు పట్టడానికి ఏం లేదు, ఎందుకంటే మొగుడు సంపాదనకి దెబ్బడిపోతుంది. ఇప్పుడు గుళ్ళన్నీ కట్టేసి నిజంగా దళిత వాడల్లో దేవాలయాలకు వచ్చేసి వాళ్ళందరూ గర్భాప్సీలు అయిపోయి సనాతన ధర్మాన్ని స్వీకరించేస్తే రోడ్ల మట బెచ్చమెత్తుకునేది. అంటే చర్చిలో కూర్చొని రాయల్ గట్ట పెట్టుకుని 10% అని అడుక్కునేవాడు అక్కడికి వెళ్ళిపోయి 10 రూపీస్ దేదో 10 రూపీస్ దేదో అని అడుక్కునే రోజుకి వస్తాడు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ మొగుడు కూడా ఉన్నాడు కదా ఫస్ట్ వర్స్లో. అంటే నేను వర్షాన్ని ఆపేసా అని చెప్పేసి అంటాడు. బాప్ ఏక్ నెంబరి బేటా 10 నెంబరి అని ఒక సామెత ఎప్పుడో విన్నా హిందీలో. అనిల్ వర్షాన్ని ఆపేశానంటే మొన్న వాళ్ళ కొడుకు వచ్చేసి నేను అగ్నిని ఆపేసా అమెరికాలో ఎక్కడో అని చెప్పేసి చెప్తున్నాడు. మరి కర్మగాలి ఆ రోజు లాస్ ఏంజల్స్లో ఊరంతా తగలడిపోతున్నప్పుడు నిద్రపోయాడా? అక్కడికి వెళ్ళి ఆకుండొచ్చుగా. ఏదో అట్లాంటి గాలి మాటలు చెప్పి పొట్ట పోసుకునే బ్యాచ్ వెళ్ళు. మరి వాళ్ళ కడుపు కొడుతుంటే షర్మిల గారికి ఆ మాత్రం ఆవేదన ఉంటుందిగా. ఎందుకంటే ఆయన అట్లాంటి సంపాదన తెచ్చి ఆమెకి ఇస్తేనే పార్టీ రన్ చేసుకునేది. కాబట్టి ఆమె అట్లా మాట్లాడింది. ఇప్పుడు పాస్టర్లతో పాటు పాస్టర్ అమ్మలు కూడా వస్తున్నారు సార్, ఆ టాపిక్ కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ షర్మిల గారు ఏమన్నారు, 5000 గుళ్ళు ఎలా కడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నారు. ఎలా కడతారు ఏంటి? ఆ మాత్రం బుర్రలేదా? రాళ్ళు వాడతారు, సిమెంట్ వాడతారు, స్టీల్ వాడతారు, కట్టుకుంటారు. అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? షర్మిల గారు ఆస్తి మీద తెస్తారా? రాజశేఖర రెడ్డి గారి సమాధి స్థలం అమ్మేసి తెస్తారా? కాదుగా. మా టీటీడీలో, మా దేవాలయంలో మాకు మిగులు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతోటి మేము కట్టుకుంటాం. మేము ప్రభుత్వాన్ని ఏమి అడుక్కోవట్లేదు, బిచ్చమెత్తుకోవట్లేదు. మీకులాగా చర్చి కట్టుకుంటాం మాకు లచ్చ ముష్టేయండి అని మేము అడిగామా? మసీదు షాదీఖానా కట్టుకుంటాం మాకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ముష్టేయండి అని మేము అడిగాము. అరే మా డబ్బులు రాయల్గా మా దేవుడి డబ్బులు మేము కట్టుకుంటాం. దేవుడి డబ్బులతోటి గుడి కట్టకపోతే గుడారాలు కట్టాలా? తీసుకొచ్చి ఆటల్లో కూర్చోబెట్టి కొబ్బరి నుంచి సీసాలు అమ్మిస్తామని చెప్పేసి చెప్పాలా? సరే, షర్మిలకు బాగానే నోరు పెగిలింది. హిందూ దేవాలయాల డబ్బులు తీసుకుని వాళ్ళ అన్న నవరత్నాల పథకాలు పెట్టాడు. ఆ జగన్ పేరుతోటి, జగన్ వాళ్ళ అబ్బ పేరుతోటి. జగన్ అన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ పింఛన్ కానుక, ఆ గోచిగుడ్డ, మూతిగుడ్డ అంటే ఏదేదో పథకాలు పెట్టాడు. వీటన్నిటికీ కూడా ఎండోమెంట్స్ డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్నాడు ప్రతి సంవత్సరం. మరి ఆ డబ్బులు తీసుకుంటున్నప్పుడు హిందువుల డబ్బులు నువ్వు ఎలా తీసుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడగాలి కదా. ఈ జగనన్న వదిలిన బాణం మరి అప్పుడు అదల్లే, అప్పుడు నోరు పెగలేదే. అలాగే మా దేవాలయాల డబ్బులు, మా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతోటి తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా ఆలయాన్ని వెంకటపాలెంలోకి అమరావతిలో కట్టుకోవాలని చెప్పేసి 135 కోట్లు కేటాయించుకుంటే, ఎబ్బెబ్బెబ్బెబ్బే 135 కోట్లతో కాదు, కేవలం 30 కోట్లతో కడితే కట్టుకోండి, లేకపోతే మానేసుకోండి అని చెప్పేసి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నా డబ్బుల మీద నీ పెత్తనం ఏంటి అసలు? అయితే సరే, ఇంకొకటి అప్పట్లో అంటే హిందూ దేవుళ్ళ మీద వీళ్ళ ఎవరైతే క్రిస్టియన్ ఫ్యామిలీ మొత్తం రాజశేఖర్ గారి దగ్గర నుంచి చూసుకున్న జగన్ గారు, షర్మిల గారు ప్రతిసారి హిందూ దేవుళ్ళనే టార్గెట్ చేస్తుంటారు. వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఉన్నప్పుడు కూడా 7 కొండలు ఎందుకు మిగిలిన మైనింగ్ ఇచ్చేసి 1-2 ఉంచేసుకుంటే సరిపోతుంది కానీ అన్నారు. దాని తర్వాత అదే కొండలలో వాడు చచ్చిపోయినా అని చాలా టాపిక్స్ ఉన్నాయి సార్ వీటి మీద. ఇవన్నీ నిజమని వచ్చి పాపం అమ్మ అసలు నిజంగా. ఓకే, రాజశేఖర రెడ్డి చచ్చిపోవటానికి వెంకటేశ్వర స్వామికి అసలు సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డిని క్రూరంగా, దారుణంగా, నీచంగా అసలు కుక్క సాగు చచ్చేలాగా చేసింది ఎవరు? యెహోవా. అదేంటి సార్? నేను చెప్తుంది కదమ్మా, పాస్టర్ డేవిడ్ కరుణాకర్ అని తిరుపతిలో ఉండే పాస్టరే చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా ఈ రాజశేఖర రెడ్డి ఇంటలేదు. విగ్రహారాధన చేయొద్దయా అంటే చేశాడు, తిరుపతి వెళ్ళొద్దంటే వెళ్ళాడు. యెహోవా దేవుడు ఉగ్రతకి గురైపోయి చచ్చిపోయాడు అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు యెహోవా దేవుడు కాబట్టి అంత కర్కశంగా, అంత సైకోతనంతో చంపాడమ్మా. మా దేవుళ్ళు అయితే చంపరు. మా దేవుళ్ళు ఎందుకు చంపుతారు? మన దేవుళ్ళు అందరూ కూడా అంటే రాక్షసుల్ని మాత్రమే చంపుతారు, రాజకీయ నాయకులను ఇప్పుడు దాకా చంపల.
ఇది ఆ పాస్టర్ చెప్పిన మాట స్వయంగా. వాళ్ళకి వాళ్ళే వేసేసుకొని భయపెడుతుంటారు పెద్ద పెద్ద తలకాయలు పట్టుకొని ఇట్లా జనాలు. అంతే ఆడు అసలు జగన్కే వార్నింగ్ ఇచ్చాడు, "ఓయ్, నువ్వు కూడా ఎట్టాగే వెళ్తున్నావు తిరుపతికి పద్దాక, నీ సంగతి కూడా వాళ్ళు ఎక్కడ చూస్తాను వెళ్ళారు యెహోవా" సార్? అని చెప్పేసి చెప్పాడు. సెట్ వేసుకుంటారు సార్ వాళ్ళు సపరేట్. వాళ్ళు ఎక్కడ అవునమ్మా, తిరుపతి గుడిసెట్ వెళ్తారు సార్? అదే ఇంకెక్కడ గుడిసెట్ వెళ్తారు పనులు సార్? చూసాం ఇప్పుడు. వాళ్ళు ఎలాగో వెళ్ళరు. అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఇంట్లో గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు ఏసైకి నామాలు పెట్టి బొట్లు పెడుతున్నారు, దీపారాధన చేస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఫోటోని పట్టుకొని దండేసుకొని అబ్బో వస్తున్నారు. ఏసైకి చాలా పెడుతున్నారు. మొన్న ఒక చోట అయితే ఎంత బారు పెట్టారు, త్రిశూలం పక్కన ఏసు పక్కన, ఇంత నిజంగా ఎంత బారు త్రిశూలం పెట్టారు పక్కన. త్రిశూలం ఎందుకు సార్? త్రిశూలం శివయ్యది కదా. పెట్టారు, వాళ్ళ కర్మట్ట కాలిపోయింది, ఏం చేస్తారమ్మా, మనం ఏం చేస్తాం దానికి? కాపీ కొడతాం, వాళ్ళు బతికైపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఒక్కో దేశం నుంచి, ఒక్కో మత గ్రంథం నుంచి, ఒక్కొక్క దేవుడి రూపం నుంచి ఒక్కొక్కటి కాపీ కొట్టుకుంటూ తెచ్చారు. అట్టాగా అన్ని తీసుకొచ్చి ఇది కూడా పెట్టారు ఇప్పుడు కొత్తగా. మనం ఏం చేస్తాం? అంటే వాళ్ళ దేవుడు శిక్షించడా సార్? హిందూ దేవుళ్ళలాగా పూజిస్తే వాళ్ళు ఉంటాయి వాళ్ళు కదా బతుకమ్మలు ఆడతారు. ఈ మధ్య ఎంగేజ్మెంట్ కి పాస్టర్ వచ్చి పూజ చేస్తున్నాడు. అసలు ఉంటే కదమ్మా శిక్షించడానికి. ఇప్పుడు మొన్న వాళ్ళు ఎవరో గృహప్రవేశం అంట, ఏసు ఫోటోను మేరీ ఫోటో పట్టుకుని వెళ్తా ఉన్నారు. ఓకే సార్, సారీ చెప్పండి. ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే, మనం ఏం చేస్తాం? ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు, ఈ పీకుడు గళ్ళు అంటారు, వాళ్ళంతా నిజ క్రైస్తవులు కాదండి అంటారు. అరే మొండమోపుల్లారు, ముందు ఆ అబద్ధపు క్రైస్తవులందరినీ నిజ క్రైస్తవులుగా మార్చుకుని ఆడవండి, ఆ తర్వాత హిందువులు కొంపలమ్మటకు రావచ్చు. ఇదే మేము చెప్పేది ఎప్పుడైనా కూడా. వాళ్ళు మనం మంచి చెప్తే తీసుకోవట్లా, మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది జనరల్గా? హిందువులకు మార్చేస్తున్న యెహోవాని వాళ్ళ బతుకులు చూస్తుంటే ఫస్ట్ నవ్వు వస్తుందమ్మా. మాకు ఏసు లేదు, బొచ్చు లేదు, మేము మా మతం ప్రచారం చేసుకోవటం కోసం ఏ చండాలమైనా చేస్తాం, ఏ పెంటైనా తింటాం అని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళు చూస్తే నవ్వు వస్తుంది. కానీ వాళ్ళని చూసి నిజంగా ఆ మతంలో ఏదో ఉందనుకుని నమ్మి మతం మారిపోతా హిందువులు ఉంటారు చూసారా, వాళ్ళని చూసినప్పుడు కాస్త ఆవేదన కలుగుతూ ఉంటుంది. అరే దర్జాగా రైట్ రాయల్గా ఇక్కడ భగవంతుని సేవించుకోవాల్సిన మీరు అక్కడికి వెళ్ళి ఒక బొకడాగాడికి మీరు ఎందుకు దశంబాకాలు ఇచ్చుకోవాలి? ఎందుకు ఆడి దగ్గరికి వెళ్ళి ఊడిగం చేయాలి? ఎందుకు ఆడి దగ్గరికి వెళ్ళి బానిసత్వం చేయాలి? ఎందుకు ఆడి దగ్గరికి మీ పెళ్ళాలను పంపించి ఆడి పక్కలోకి వేయాలి? ఎందుకు మీ కూతుర్ని ఆడి పక్కలోకి వేయాలి? ఇదే డౌట్ వస్తాం. సరే ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ క్రిస్టియన్స్లోనే వాళ్ళకి గాలి జోకుతుంది, దయలు పడతారు, అంతమందికి వాళ్ళకే ఎందుకు అవుతున్నాయి సార్? నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో అంటే పాస్టర్లకు క్షుద్ర పూజలు వచ్చా, దయ్యాలను వదిలిస్తారా? ఇంకొకటి ఏంటంటే వెరైటీ, ఎవరైతే దయ్యాలు పట్టిన ట్యాగ్ చేస్తున్నారో వాళ్ళ పేరేంటంటే మన హిందూ దేవుళ్ళ పేర్లు చెప్తున్నారు. మన హిందూ దేవుళ్ళు వెళ్ళి వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు సార్? అమ్మా నేను ఒక పండితుడిని చూపిస్తానమ్మా, ఋగ్వేదం కానీ లేదని ఏదన్నా ఒక వేదాన్ని ఆమూలాగ్రం చెప్తారు వాళ్ళు. అంటే మొట్టమొదటి మంత్రం నుంచి చిట్ట చివరి మంత్రం దాకా అన్నీ చెప్పగలుగుతారు. అలాంటి పండితులు నేను చూపిస్తాను. ఒక్క పాస్టర్ని పొల్లు పోకుండా బైబిల్ ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం దాకా చెప్పేవాళ్ళని ఒక పాస్టర్ని తీసుకురండి, ఒక్కడిని తీసుకురండి. నేను వేద పండితుల్ని, వేదం ఆమూలాగ్రం అప్పచెప్పే వేద పండితుల్ని తీసుకొస్తా. ఇది చూడకుండా మళ్ళీ అది వాళ్ళ బతుకు, వాళ్ళ మత గ్రంథాల. అంటే ఈ దయ్యాలు పట్టే టచ్ గురించి మీరు ఏమైనా చెప్తారా? ఇట్లా అనగానే ఊగిపోతుంటారు. ప్రపంచంలో చాలా మందికి చాలా రకాలైన మానసిక రుగ్మతలు ఉంటాయమ్మా. అలాంటి మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది జమ అయ్యే ప్లేస్ని చర్చ్ అంటారు. ఓకే, అలాంటి మానసిక రుగ్మతలు ఉన్నవాళ్ళు వస్తే తప్ప పొట్టబోసుకోలేని పాస్టర్ అంటారు. సో ఇలాంటి పాస్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే, మేము కొబ్బరి నూనె ఇస్తాము, లేకపోతే కర్చీఫ్లు వేస్తాము, ఇట్లాంటి దెయ్యాలను వదిలిస్తాము, దిక్మాల పనులు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారు. కళ్ళ ముందు అటు టచ్ అనగానే కింద పడిపోతూ ఉంటుంది. స్టేజ్ మీద కింద పడిపోతుందంటే లోపల గదిలోకి తీసుకెళ్ళి, గుడారంలోకి తీసుకెళ్ళి కింద పడేసి ఇంకేం చేస్తున్నాడు ఎవరికి తెలుసు? నేను అందుకే చెప్తాను, చర్చికి వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా దయచేసి మీరు వెళ్ళండి, కానీ మీ భార్యల్ని, మీ ఆడపిల్లల్ని పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇదొక ఫ్రెండ్లీ అడ్వైస్. ఎందుకంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుంటాం కదా, మరి మన బ్రదర్స్ సిస్టర్స్కి మనమే అడ్వైస్ ఇవ్వచ్చు, తప్పు లేదు కదా, ఇస్తున్నాం. సరే ఇంకొకటి, నేను ఇలా మాట్లాడకూడదు, చాలామంది పాస్టర్స్ అనగానే వాళ్ళు పెద్ద దేవుళ్ళలాగా వాళ్ళకి లొంగిపోవడం, లేదంటే పాస్టర్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఇవన్నీ వింటున్నాం, చూస్తున్నాం. కొందరు ఫోన్లు కూడా చేస్తున్నారు, మమ్మల్ని ఇలా మోసం చేశారు పాస్టర్ గారు, సంథింగ్ ఇది అని చెప్పేసి. వీటి గురించి ఏం చెప్తారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మాట్లాడకూడదు అన్నామమ్మ, ఇలా మాట్లాడాలి. ఎందుకంటే మీరు బాధ్యత గల యాంకర్స్, రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది సమాజంలో జరిగే దరిద్రాలన్నిటి గురించి. ఓ రోజున కృష్ణకుమారి అని చెప్పేసి ఒక సోకాల్డ్ కమ్యూనిస్ట్ మేధావి ఒక ఉంది, ఆమె దగ్గరికి ఏదో ఒక ఛానల్లో కేసు వచ్చింది. వాడేంటంటే దేవుడు నాకు నీ ద్వారా ఒక బిడ్డనిమ్మన్నాడు అని చెప్పేసి ఆమెకి కడుపు చేశాడంట. దేవుడికి పనిపాట లేదా? నిజంగా యెహోవాకి, యేసుకి నిజంగా బిడ్డ పుట్టించడం అంత అవసరం అనుకుంటే ఖాళీగా పడుకుని కన్నికి కడుపు చేశారు కదా మేరీకి. అలాగే ఆమె కూడా కడుపు చేసుకునేవాళ్ళు. నీ ద్వారా కడుపు చేపించడానికి నువ్వేనా పరిశుద్ధాత్మవి? కాదు కదా, నీకు అంత కెపాసిటీ లేదు కదా. మరి నిన్ను పంపించి కడుపు చేయమంటాను. వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు ఏమన్నా నిల్ డెస్పరెండమా?
వాళ్ళు కడుపు చేయలేక నేను పంపారు చెప్పమని. లేదు సరే. లేదుగా. ఏం లేదు, ఆ పాస్టర్ అనే పదవిని అడ్డం పెట్టుకుని దశం భాగాలు దోసుకుంటారు. అంతకంటే మితిమీరిపోయి ఎవరన్నా దొరికిపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గర సర్వం దోసుకుంటారు. సో క్రైస్తవ్యంలో పాస్టర్ని ఎక్కువగా నమ్మటం వల్ల ఏం మిగిలింది అంటే సర్వం బొచ్చు, అంతకుమించి అంతకుమించి ఏం లేదు. జనరల్గా ఇప్పుడు మీరు హిందుత్వం గురించి కొట్లాడుతున్నారు, వాళ్ళు పాస్టర్స్ రిలేటెడ్గా కొట్లాడుకుంటున్నారు, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. సో ఇందులో మీకు వచ్చే ఆదాయం కానీ ఏమైనా ఉంటుందా? ప్యాకేజ్లు ఇస్తున్నారని కూడా విన్నాము, ఏమైనా ఇస్తా అన్నారు, కన్వర్ట్ అయిపోతాయి. అదేనమ్మా. సో మాకైతే ఇప్పటిదాకా అట్లాంటి ప్యాకేజీలు, పెద్ద పెద్ద ప్యాకేజీలు మేమైతే ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. మాట్లాడేవాళ్ళు 100 మాట్లాడతారు, ఒక్కొక్కడు వీడియో పెడతా ఉంటాడు, అరే నీకు డబ్బులు కావాలంటే మేము సందాలు వేసుకుని ఇస్తాం రా అంటే, నువ్వు సందాలు వేసుకుని ఇచ్చే డబ్బులు మాకేందుకు, మేము ఆల్రెడీ సందాలు అడిగి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ధర్మం కోసం చేస్తున్నదని చూసి మళ్ళీ ఆడు ముష్టోడు ఆడు మా కోసం ముష్టెత్తి మాకు ఇస్తాడంట. మళ్ళీ మాకేం అవసరం అంతా, అదేం లేదు. సో ఇక్కడ కాకపోతే ఒక విషయం, హిందుత్వం కోసం పనిచేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. మేము మతం కోసం పనిచేయట్లేదమ్మా, మంచి కోసం పనిచేస్తున్నాము. ఆ మంచి సనాతన ధర్మంలో ఉంది కాబట్టి సనాతన ధర్మం అనే పేరు వాడుతున్నాం మేము. ఈ రోజున క్రిస్టియన్స్ పాస్టర్స్ ఉంటారు కదా, పాస్టర్స్ 10 మందిని మతం మార్చాలనుకుంటారు. నేను ఓపెన్ డిబేట్ మన ప్లస్ టీవీ ద్వారా నేను అడుగుతున్నా, ఎవరైనా ఒక వ్యక్తి క్రైస్తవ్యంలోకి ఎందుకు చేరాలి అనే దాని మీద ఎవడన్నా డిబేట్కి వస్తారేమో, రమ్మనండి. ఇదే టాపిక్. ఎవరైనా ఒక వ్యక్తి క్రైస్తవ్యాన్ని ఎందుకు స్వీకరించాలి, ఒక వ్యక్తి హిందుత్వాన్ని ఎందుకు స్వీకరించాలి అంటే నేను 1000 రీజన్స్ చెప్తా. 1000 అనేది ఒక నెంబర్, ఇంకా ఎక్కువే చెప్తా. 1000 రీజన్స్ నేను చూపిస్తా. బైబిల్ని నమ్మి నేను క్రిస్టియానిటీలోకి, యేసుని నమ్మి క్రిస్టియానిటీలోకి నేను ఎందుకు రావాలనేది ప్రాపర్ రీజన్ ఒకటి ఆర్గ్యుమెంట్తో కూర్చొని చెప్పమనండి. ప్లస్ టీవీకి గోల్డెన్ ఛాన్స్ ఇది, ఏ పాస్టర్కైనా సరే. సార్ చాలా మంది డిబేట్లకు అడిగితే కూడా రావట్లేదు సార్ పాస్టర్లు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటారు సార్, డిబేట్ పెడదాం మీ ఇప్పుడు తార్మార్ తక్కర్మార్ అంటున్నారు మేము మాట్లాడితే, అది అసలు క్లారిటీ రాదు, అది స్కిప్ అయిపోతుంది, ఏదేదో చెప్తుంటారు. డిబేట్కి వస్తే కదా తెలిసిందంటే డిబేట్లకు రామంటారు వాళ్ళు. అమ్మ సిగ్గు లేకుండా నిన్న మొన్న విగ్గుగడ ఏదో నామినేషన్ వేసేదేదో వాగుతున్నాడు కదా వీడియోలో. అడిగే నామినేషన్ ఎట్టిన చేతగాక రిటర్నింగ్ ఆఫీసర్ చేవతలకు పోయి ఇసురు కొట్టాడు. ఓకే, నామినేషన్ కూడా రిజెక్ట్ అయిపోయింది. వాడు ఖాళీగా ఉన్నాడు, వాడు ఏం పిక్ కట్టగట్టేది లేదు. ఆడి మధ్య ముందు పార్టీ పెడతానని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడు ఆడ ఆ పార్టీ పెట్టే లోపు ఒకసారి డిబేట్కి వస్తాడేమో అడగండి, బైబుల్ మీదే. ఆడు నేను ఎవాంజలిస్ట్ అంటాడు కదా, పాస్టర్ కూడా కదా, సువార్థికుడిని, కొంపకి తిరిగి సువార్త చెప్పడం, ఊరూరు తిరిగి సువార్త చెప్పడం నా పని అంటాడు. ఆడనే అడుగుతాం, అసలు క్రిస్టియానిటీలోకి ఒక వ్యక్తి ఎందుకు మారాలి అనే దాని మీద అది చర్చకు వస్తాడేమో అడగండి. వేదిక మన ప్లస్ టీవీనే. సో పాస్టర్లు పాలిటిక్స్లో కూడా వస్తున్నారు, సో మరి మీరు ఏమైనా వెళ్తారా? అట్లాంటి ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా? మేము నిజంగా వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు పిలుస్తాడు, ప్రజలందరూ పిలిచారు అనుకున్నప్పుడే మేము వెళ్తామమ్మా. నేను వెళ్తే మాత్రం నాకు క్లారిటీ ఉంది. ఈ కుక్క నిన్న నామినేషన్ చేసే ముందు ఒక మాట అన్నాడు, నేను క్రైస్తవుల కోసం చించేసుకోవటానికి వచ్చాను అన్నాడు. ఒక్కసారి రిటర్నింగ్ ఆఫీసర్ గారు పిలిచి మతం గురించి పేరెత్తితే మాడు పగిలిపోద్దని చెప్పారు. ఎమ్మటే అన్నాడు, నేను మంచి కోసం వచ్చా, మతం కోసం కాదు అని యేసుక్రీస్తు లెవెల్లో గెటప్ పెట్టేసి చెప్పాడు. మళ్ళీ నామినేషన్ రిజెక్ట్ అయ్యి అవతలకు పోనగానే మళ్ళీ నేను క్రైస్తవుల కోసం పార్టీ పెడుతున్నా అన్నాడు. ఆడికి ఓట్లు ఎవరిది కావాలంట, ముస్లిమ్స్ది కావాలంట, ఎస్సీ ఎస్టీలది కావాలంట, దళిత హిందువులది కావాలంట, క్రైస్తవుల ఓట్లు కావాలంట, అన్నీ కావాలని చెప్పి మైనార్టీల ఓట్లు కూడా కావాలంట. ఇన్ని చెప్పాడు. నేను క్లియర్గా చెప్తున్నా, నేనంటూ పాలిటిక్స్లోకి వస్తే నేను గెలుస్తానా ఓడుతానా సెకండరీ, 100% గెలిపే లక్ష్యంగా వస్తా. కానీ క్లియర్గా చెప్తున్నా, నాకు ఈ దేశపు ముస్లింల ఓట్లు, ఈ దేశపు క్రిస్టియన్ల ఓట్లు నాకు అవసరం లేదు. ఎలా అవసరం లేదు? నేను వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ ఎక్కడ అనౌన్స్ చేయను. అందరితో పాటు దామాషా ప్రకారం వాళ్ళకి ఏవి రావాలో అవి న్యాయబద్ధంగా సంక్రమించే దేన్ని నేను అడ్డుకోను. నేనంటూ పదవిలోకి వస్తే అన్నీ ఇస్తా. కానీ నీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి వాళ్ళకి తాయిలాలు చూపించి ఓట్లు అడుక్కోను. అసలు వాళ్ళు నాకు ఓట్లు వేయను అంటే దొబ్బేండి అవుతారు, మీ ఓట్లతో నాకు పనే లేదని చెప్తా. యాక్చువల్గా దర్శన్ గారు మా ఇంటర్వ్యూలోకి వచ్చి నన్ను మీరు దర్శన్ గారు అంటే అదే అచ్చా విగ్గుగాడు సార్ వచ్చి జనరల్గా ఏం చెప్పారంటే నన్ను టచ్ చేయొద్దని చెప్పాను ఆల్రెడీ నేను, కానీ మీరు నన్ను నామినేషన్ ఆపారంటే మీకు భయం, అందరు క్రిస్టియన్లు ఎక్కడ మారిపోతారమ్మా. నేను మాకింగ్ అసలు చేపను రాకినట్టు రాకుతున్నానండి అన్న జోలు తీయట్లేదు ఇప్పుడు దాకా. అది టచ్ చేయొద్దంటే ఇంకా టచ్ చేస్తున్నాను, చేపను రాకుండా బండకేసి రాకుతున్నా, అయినా అయ్యప్ప చూస్తలేదు. అయినా కానీ మీరు అందరు కలిసి నామినేషన్ రిజెక్ట్ చేయించడం, కేసులు పెట్టడం వల్లే ఆయనలో ఉన్నది బయటికి వచ్చేసి వార్నింగ్ ఇచ్చాడు, చూసుకోండి నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేస్తా అని చెప్పారు మా ఇంటర్వ్యూలో. వార్నింగ్ ఇచ్చాడు. కడుక్కోమని నాకు అభ్యంతరం లేదమ్మా, కానీ ఆడు పార్టీ పెట్టేస్తాను అంటున్నాడు కదా,
ఆడు మందు పార్టీ పెడితే దానిలో తాగి తందనాలు ఆడుతుంది తప్ప చేసేది ఏమి ఉండదు. ఈడు పక్కన క్రైస్తవ సమాజం మొత్తం తర్వాత ఒక పట్టుమని 10 మంది పాస్టర్ల పేర్లు చెప్తానండి, పేరు పొందిన పాస్టర్స్ని, వీళ్ళు నాకు మద్దతు ఇస్తారు, వీళ్ళు నాకు మద్దతు ఇస్తారు, 10 మంది పేర్లే, నేను ఎక్కువ మంది పేరు కూడా అడగట్లా, చెప్పమానండి. జనరల్ గా పక్క పాస్టర్ల గురించి ఇలా తప్పుగా చెప్తున్నారంటే వెళ్ళి కేసు పెట్టమ్మా అంటున్నారు నన్ను. నేను ఎందుకు పెడతాను? సింపుల్ అమ్మా, నేను ఒక మాట చెప్తున్నాను. వాడికి 2 ఛాలెంజ్లు ఇస్తున్నా. ఒకటి ఏంటంటే వాడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసుకున్నాడు కదా, ఆ డబ్బులు ఖర్చు అవ్వలేదుగా, ఎందుకంటే నామినేషన్ మాత్రమే వేశాడు, ఇంకే ఖర్చు అవ్వలేదుగా. కాబట్టి ఆ డబ్బులను ఉపయోగించి ₹1 చందా ఆడకుండా ఫస్ట్ అని పార్టీ రిజిస్ట్రేషన్ చేయించమనండి, చాలు, ఆడు సక్సెస్ అయిపోయినట్టే. రిజెక్ట్ అయిన నామినేషన్ లాగా పార్టీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయితే ఆడి కర్మ, మనం ఏం చేయలేం, అది చేయమనండి. రెండోది, ఆడు 10 మందిని తెలంగాణలో 10 మందిని ఆంధ్రాలో నిలబెడతానంటున్నాడు కదా, ఆ 10 మందికి నామినేషన్ డబ్బులు పార్టీ తరఫునే ఇస్తూ ఎవరిని డబ్బులు అడగకుండా నేను నామినేషన్స్ పార్టీ తరఫునే డబ్బులు ఖర్చు పెట్టి చేపిస్తాను అని చెప్పి చేపించమనండి. ఆడు పార్టీ రిజిస్ట్రేషన్కి ఎంత ఖర్చు అయితే అంత నేను ఇస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా అదే ఛాలెంజ్కి నిలబడి ఉన్నా. ఓకే సార్, మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో చూద్దాము. రీసెంట్గా జమీనా గారు కూడా, నీకు చాలా ఆశ ఉందమ్మా, ఆడు వస్తాడనేనా? నేను ప్లస్ టీవీ వేదికగా చెప్తున్నాను, ఛాలెంజ్ నీకు ఇస్తున్నాను, వాడిని తీసుకొచ్చి నేను అడిగిన టాపిక్ మీద డిబేట్ కూర్చోబెట్టు, ప్లస్ టీవీకి సవాల్. ఓకే, అటు రాడు బెట్గా చెప్తున్నా. ఓకే సార్, ఇది ట్రై చేద్దాం మనం ఖచ్చితంగా. ట్రై కాదు, చేసి చూపిద్దాం. అండ్ రీసెంట్గా జమీనా గారు ఒక పోస్ట్ పెట్టారు సార్ రీసెంట్గా, జీసస్ వల్లే నేను ఇలా విన్ అవ్వగలిగాను అని చెప్పేసి. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? దాని మీద పెద్ద రియాక్షన్ ఏమి లేదమ్మా. యాక్చువల్లీ జమీమా రోడ్రిగస్ ఆవిడ క్రిస్టియన్, ఆవిడ దగ్గర అంతకంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు. ఆవిడ విశ్వాసాన్ని ఆవిడ ప్రకటించుకుంది. అండ్ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఈ దేశం యొక్క ఈ టీం యొక్క గెలుపుకి మంచి మేజర్ రోల్ ప్లే చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి థ్యాంక్ హర్ అండ్ వి అప్రిషియేట్ హర్. ఇక దేవుడి పేరు చెప్పుకోవటం అంటారా, నిజంగా ఆవిడని తిట్టడం కంటే కూడా ఆవిడని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. సాధారణంగా మన వాళ్ళు ఏం చెప్తారు, హిందువులు ఎవరన్నా మ్యాచ్ గెలిస్తే వి థ్యాంక్ గాడ్ అంటారు. ఆ గాడ్ ఎవరో స్పెసిఫై చేయరు, ఆవిడ స్పెసిఫై చేసుకుంది, ఆవిడ నమ్ముతున్న దేవుడు పలానా అని చెప్పేసి. ఆవిడ ట్రోల్ చేస్తున్నారు అందరూ, బాగానే ఉంది. మరి నిన్న హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు మహమ్మద్ అజారుద్దీన్, తెలంగాణ హోంమంత్రిగా. ఆయన ఏం చెప్పాడు, మహమ్మద్ అజారుద్దీన్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని చెప్పేసి అన్నాడు. అల్లా పేరుతో నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా అన్నాడు. అంటే తనకు క్లారిటీ ఉంది అల్లా అనే పేరుతోటి. అలాగే హిందువులు కూడా నేను అంటున్నాను, మీరు గాడ్ అనకండి. గాడ్ అంటే ప్రతి గుడిసెట్టుగాడు గాడ్ అని చెప్పుకుంటాడు. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, ఎవడు పడితే ఆడికి గాడ్ అనే పేరు ఉంది. చెప్పండి మీరు కూడా, భగవంతుడు అని చెప్పండి, పరమేశ్వరుడు అని చెప్పండి, లేకపోతే శివుడు, రాముడు, విష్ణువు, అమ్మవారు, నీకు నచ్చిన పేరు చెప్పండి. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఇప్పటి నుంచి అయినా సరే. వాళ్ళు ఏదైతే క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారో ఆ క్లారిటీ మనం కూడా మెయింటైన్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ దేశము అనే కాంటెక్స్ట్కి వచ్చేపాటికి మన టీం గెలిచింది అంతవరకు చూస్తా. ఆ టీం గెలవటానికి ఈ జమీమా అనే ఆవిడ షేర్ ఇచ్చారు, దాని వరకు ఓకే. ఆ తర్వాత ఆవిడ ఎవరి కారణంగా చేశాను అంటే ఓకే, కానీ ఆవిడ విషయంలో ఇంకా కొన్ని స్పెక్యులేషన్స్ కూడా ఉంది. స్పెక్యులేషన్స్ ఆర్ ఫ్యాక్ట్స్ నాకు తెలియదు, గూగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్లో చూసి చెప్తున్నా. కొన్నిసార్లు ఈ గేమింగ్ క్లబ్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ క్లబ్స్ని హైర్ చేసుకుని ఆవిడ అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లేయర్స్కి గాస్పెల్ ప్రీచింగ్ చేయించారట వాళ్ళ పేరెంట్స్ తోటి. అలాంటి చేష్టలు ఎప్పుడైనా జరిగినప్పుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి క్లబ్కి కొన్ని బైలాస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్కి ఎగనెస్ట్గా వెళ్ళినప్పుడు యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆవిడ క్రైస్తవురాలైనందుకు ఆవిడని బహిష్కరించారు అంటారు. క్రైస్తవురాలైనందుకు బహిష్కరించాల, క్రీడల్లోకి మతాన్ని తీసుకొచ్చి క్రీడాకారులకి మతాన్ని అంటగట్టాలని మతోన్మాదం చూపించినందుకు తన తండ్రి ద్వారా ఆ కారణంగా చర్యలు తీసుకున్నారు. అది ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటారు, నువ్వేం ఎక్సెంప్షన్ కాదు. సో ఇలాంటి విషయాల మీద మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి మాట్లాడాలి. అండ్ ఇంకొకటి సార్, చాలామంది యూట్యూబ్లో ఇప్పుడు హిందూ గ్రంథాల గురించి లేదంటే పురాణాల గురించి చాలా రకాలుగా వాళ్ళకి అవగాహన ఉంటుందో లేదో తెలీదు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు. సో అవి పట్టుకొని మిగిలిన వాళ్ళు ట్రోల్ చేయడం, ఇది కదా అని చెప్పేసి అవగాహన ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వచ్చి సబ్జెక్టు మాట్లాడుతున్నారు చాలామంది. దాని గురించి ఏం చెప్తారు? సింపుల్ అమ్మా, ఇప్పుడు బైబిల్లో ఏదన్నా ఒక విషయం నేను పట్టుకుని మాట్లాడాను అనుకోండి, వెంటనే అరే అలా మాట్లాడుతావు, నీకు బైబిల్ ఏం తెలుసురా అంటారు. అరే 1020 పేజీలు బుక్ తిరిగటానికి ఏముంది దాంట్లో, తిప్పి తిరిగేసి చదివితే 10 రోజులు అయిపోయింది, అవునా? దాన్ని మేము చదవలేదు అంటారు వీళ్ళు. కొంతమంది ఏమంటారు, నువ్వు చదివావు కానీ నీకు అర్థం కాలేదురా, నువ్వు కేవలం అక్షరార్థం చూస్తున్నావు, ఆత్మీయ అర్థంలో చదవాలి అంటారు. నేను అడుగుతున్నా, నాకు ఆత్మీయ అర్థంలో చదవటం తెలియలే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బైబిల్లో ఏదన్నా ఒక వచనం లేదంటే
ఒకటి కంటే ఎక్కువ వచనాలు. బైబిల్ని అక్షరార్థంలో చదవకూడదు, ఆత్మీయార్థంలో చదవాలి అని ఉన్నది ఎక్కడైనా ఉందా? లేదు. అదేమన్నా ఉంటే లలిత్ కుమార్ నీకు ఇది కూడా తెలియదా అని చెప్పి ఆత్మీయార్థంలో ఉన్నదా చదవాలి అన్న రెఫరెన్స్ ఇదిగో అని చెప్పి నాకు పెట్టండి. దాని ప్రకారం అలాగే చదువుతాం. మళ్ళీ ఒకసారి మళ్ళీ 10 సార్లు చదువుతా. చెప్పాగా 1000 పేజీల పుస్తకం ఈడిస్తుంటే 10-15 రోజులు, అంటే తంటం అంటే పుస్తకాన్ని కాదు, వాడుకలు అలా చెప్తాంలే. అలా 10 రోజులు 15 రోజులు చదివి పక్కన పడేస్తా. అప్పుడు డిబేట్ చేద్దాం. కొన్ని హిందూ గ్రంథాలకు వచ్చేపాటికి హిందూ గ్రంథాలని ఎలా అర్థం చేసుకోవాలి, వేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఉపనిషత్తులను ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి మాకు ప్రమాణాలు ఉన్నాయి. మాకు వేదాన్ని అర్థం చేసుకోవటానికి వేదాంగాలు ఉన్నాయి, వేదోపాంగాలు ఉన్నాయి. ఉపనిషత్తుల్ని వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి వాటి యొక్క పూర్వపక్షం ఉత్తరపక్షం తెలుసుకోవటానికి దర్శనాలు ఉన్నాయి. న్యాయము, శిక్ష, యోగము ఇవన్నీ కూడా పూర్వమీమాంస, ఉత్తరమీమాంస ఉన్నాయి. అలాగే పురాణాలని చదవటానికి మాకు పురాణాలని ఎలా అర్థం చేసుకోవాలనేది వ్యాసులు వారు చెప్పిన మాటే ఉంది. ఇతిహాస పురాణాభ్యం వేదం సముపబ్రహ్మయేత్ అంటే వేదం యొక్క ఉపబ్రహ్మణాలుగా ఇతిహాస పురాణాలని చూడాలి. అంటే వేదంలో చెప్పబడ్డ విలువల్ని ఎలా అర్థం చేసుకోవాలి సామాన్యులకి కథ రూపంలో చెప్పటం కోసం అని చెప్పేసి ఈ పురాణాలని చెప్పారు అని చెప్తున్నారు. దాని ప్రకారం అర్థం చేసుకోవాలి. కానీ ఈడు పురాణాన్ని మాత్రం అక్షరం టు అక్షరం మక్కి టు మక్కి చదువుతానంటాడు. మరి వాడికి హిందూ గ్రంథాల పట్ల క్లారిటీ ఉందా, నాకు హిందూ గ్రంథాల పట్ల క్లారిటీ ఉందా? వాడికి బైబిల్ పట్ల క్లారిటీ ఉందా, నాకు బైబిల్ పట్ల క్లారిటీ ఉందా? ఇది డిబేట్ చూసే వాళ్ళు ఆలోచించి చెప్పండి. ఓకే సార్. ఇంకొకటి దేవదాసి వ్యవస్థ గురించి కూడా మీ దాంట్లో ఇలా దేవదాసి వ్యవస్థ అంటే అర్పించుకోవడమే కదా, మరి దీన్ని ఏమంటారు? అసలు దేవుడిలాగా ఎలా కొలుస్తారు? అసలు ఇదేం వ్యవస్థ, ఇట్లాంటి దారుణమైన వ్యవస్థ అంటున్నారు. ఇక్కడ దేవదాసి వ్యవస్థ అనేది చాలా వక్రీకరణకి గురైందమ్మా. చాలామందికి దాని గురించి తెలియదు. ఈ రోజు కూడా దేవదాసి అని ఒక కులం ఉంది. వాళ్ళు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే దేవుడికి హిందూ ధర్మశాస్త్రం ప్రకారము మొత్తం షోడశ ఉపచారాలని ఉంటాయి. అర్ఘ్యము, పాద్యము, వస్త్రము, ఆచమనము ఈ టైప్లో. లాస్ట్లోకి వచ్చేపాటికి గానము, నృత్యము ఈ రెండు కూడా ఉంటాయి. పూర్వం దేవాలయాలు మూసే ముందు ఈ షోడశోపచారాలతోటి పూజలు చేసేవాళ్ళు. అందులో లాస్ట్కి చెప్పాను కదా గానము, నాట్యం అని చెప్పేసి, ఈ నాట్యం చేసేవాళ్ళని దేవదాసీలు అనేవాళ్ళు. అంటే వాళ్ళు భగవంతుడి ఎదుట మేము నృత్యం చేస్తున్నాం కాబట్టి మా నృత్యం బయట ఎవరికి పడితే వాళ్ళ కోసం కాదు, భగవంతుడిని మెప్పించడం కోసమే. కాబట్టి కంప్లీట్గా మేము భగవంతుడికి డెడికేట్ చేయబడ్డ వాళ్ళము. కాబట్టి మేము దేవుడికి తప్ప ఇంకెవరికి దాసులం కాదు, మేము దేవదాసీలము అని చెప్పి అనౌన్స్ చేసుకున్నాం. వాళ్ళకి ఎటువంటి ప్రివిలేజెస్ ఉంటాయంటే, మామూలుగా గుడిలో ప్రధాన అర్చకుడు చనిపోతే, లేదంటే అర్చకుడు ఎవరైనా ఆ గుడికి సేవ చేసే అర్చకుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తే వాళ్ళకి అగ్ని ఎక్కడి నుంచి తీసుకువెళ్తారంటే దేవాలయంలోని అగ్నిని తీసుకువెళ్తారు అంత్యేష్టి కోసం. అలాంటి దేవదాసి చనిపోతే కూడా ఆ దేవస్థానంలో ఉన్న అగ్ని మూల విరాట్కి పెట్టే దీపంలో నుంచి అగ్నిని తీసుకువెళ్ళి ఇస్తారు. అంత ప్రివిలేజెస్ ఉన్నాయి. కానీ ఇందాక చెప్పాను కదా, ఏ వ్యవస్థలో అయినా సరే ఒకడికి మితిమీరిన అధికారం చేతుల్లోకి వస్తే వాడు మిస్యూజ్ చేయటం మొదలు పెడతారు. అలా మిస్యూజ్ చేస్తూ ఈ దేవదాసీల్ని వాళ్ళ బానిసలుగా మార్చుకున్నారు కొంతమంది వ్యక్తులు. వ్యక్తులు చేసిన తప్పుని ధర్మానికి ఇచ్చేద్దామా? పోనీ వ్యక్తులు చేసిన తప్పు కారణంగా భగవంతుడి కోసం తమను తాము త్యాగం చేసుకున్న ఆ త్యాగధనుల యొక్క జీవితాన్ని అవమానిద్దామా? చేయలేం కదా. ఈ రోజున దాన్ని ఏమంటారు, మిస్యూజ్ చేయబడింది, లేకపోతే మ్యానిపులేషన్ అంటారా, ఏదో చేయబడింది, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు పోగొట్టడానికి చాలామంది కృషి చేశారు. ఆ కృషి చేసిన వాళ్ళు చాలామంది హిందువులు కూడా ఉన్నారు కదా. మరి ఇప్పుడు అనేది దేవదాసి వ్యవస్థ కంప్లీట్గా అసలు ఆ వ్యవస్థ లేదు ఇంకా కంప్లీట్గా. ఇప్పుడు ఆ ఉపచారాలు కూడా ఎక్కడ జరగట్లేదు. కానీ మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం, లేకపోతే అసలు ధర్మమే తప్పు అంటూ ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. సో ఫస్ట్ ఏదైనా ఒక వ్యవస్థలో ఏదైనా ఒక ఆచారము లేదంటే ఒక క్రతువు నడుస్తుందంటే అది ఎందుకు మొదలైంది, ఏ ఉద్దేశంతో జరుగుతుంది అనేది తెలుసుకుంటే ఇటువంటి అనుమానాలు ఏవి ఉండవు. సార్ ఇంకొకటి ఏంటంటే చాలామంది క్రిస్టియన్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మా దేవుడు ఎవరితో శృంగారం చేయలేదు, కానీ మీ దేవుళ్ళు 2-3 భార్యలు ఉన్నారు, సెటప్లు ఉన్నారు, మళ్ళీ స్వర్గానికి అలా వెళ్తే రంభ, ఊర్వశి, మేనక ఎక్కడ వెళ్ళినా మీకు ఇదే పనా, అసలు వాళ్ళని దేవుళ్ళుగా ఎలా కొలుస్తారు అంత అపవిత్రమైన వాళ్ళని అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బతుకులకి శృంగారము అంటే ఏంటో తెలుస్తావదమ్మా, తెలియదు. రెండోది వాళ్ళ దేవుడు శృంగారం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడు చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఎందుకంటే 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం దాకా ఏసు ఎక్కడున్నాడు అంటే బైబిల్లో ఎక్కడా సమాధానం లేదు. ఎవడైనా తప్పులు చేసేది టీనేజ్లోనే. ఆ ఏజ్లో ఏసు ఆంటీలతోనే తిరిగాడో ఇంకెవరితోనే తిరిగాడో బైబిల్లో ఎక్కడైనా రాశారా? అవన్నీ లేదు సార్, అందులో లేదుగా. ఎందుకు రాయలేదు? కొన్ని రాయరు అంతే. బైబిల్లో అయ్యే రాయలా,
బైబిల్లో ఏసు ఎక్కడైనా మూత్రం చేసినట్టు లేకపోతే దీనికి వెళ్ళినట్టు రాశారా? అవి ఎందుకు రాస్తారు సార్? అట్లాగే ఇది కూడా వదిలేస్తారేమో, ఎవరికి తెలుసు. అందులో రాయలేదు కాబట్టి ఏసు చేయలేదంటే ఎలా కుదురుద్ది కదా. ఒకవేళ అందులో రాయలేదు అంటే రెండు కారణాలు. ఒకటి, యేసు గురించి వాళ్ళకి సమాచారం తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే యేసు నిర్దాస్ప్రాండం అయ్యి ఉండొచ్చు. సార్ పెద్ద స్టేట్మెంట్ సార్. అయ్యి ఉండొచ్చు అంటే అనుమానం. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటే దానికి ఉండే పాసిబిలిటీస్ చెప్తున్నానమ్మా. అంతేగాని చెయ్యలేదు అంటానికి చేసి ఉండొచ్చు కూడా కదా. ఇప్పుడు అయితే చేసి ఉండొచ్చు, అయితే చేసి ఉండకపోవచ్చు, లేకపోతే చేయలేని కూడా అయ్యి ఉండొచ్చు. 3 రకాల అనుమానాలు నేను వ్యక్తం చేయకూడదా? చేయొచ్చు కదా. ఇప్పుడు కృష్ణుడి విషయంగా మాట్లాడుకుందాం. కృష్ణుడు 8 మంది భార్యలు చేసుకున్నారు అని చెప్పి వీళ్ళు అంటారు. తర్వాత 16,000 మందిని వివాహం చేసుకున్నాడు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు జీవితం లాగా కృష్ణుడి జీవితం అట్టా సగం జీవితం మేము దాచామా? కృష్ణుడికి 16,000 వివాహాలు జరిగాయని చెప్పేసి వీళ్ళు ఏమన్నా సిబిఐ ఎంక్వైరీ చేసేసి జస్టిస్ డాష్ కమిషన్ వేసేసి ఆ కమిషన్ ద్వారా విచారణ చేసి కనిపెట్టారా? మేము భాగవతంలో రాసుకున్నాం. భాగవతంలో అన్ని రాసుకున్నట్టు ఇది రాసుకున్నాము అంటే కృష్ణుడు చేసింది తప్పు కాదనేగా అంత ఓపెన్గా రాసింది. ఈ 16,000 మందిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడని నమ్ముతున్నప్పుడు ఎలా వివాహం చేసుకున్నాడు అది కూడా నమ్మాలిగా. 16,000 మంది కన్యల్ని 16,000 మంది భవంతుల్లో ఏకముహూర్తంలో చేసుకున్నాడు 16,000 రూపాయలతోటి. మరి యేసు ఎక్కడైనా 16,000 రూపాయలు కాదు కానీ కనీసం ఎట్టాగో 2 రూపాయలన్నా ఎప్పుడైనా చూపించాడా? సింగిల్ రూపం అంటే డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. అపరిచితుల్లో దానికి కూడా ఎవడ పేరు ఉంటుంది కదా, రోమియో. ఆ టైప్లో ఏమన్నా చూపించాడా? అవి చూపించాడేమో అట్లాంటి షేడ్స్. కానీ 2 రూపాయలు ఎక్కడ చూపించలేకపోయాడే? అరే సర్వశక్తిమంతుడు, దైవకుమారుడు, భగవంతుడు వివాహాల గురించి జోక్స్ అపార్ట్. ఇన్ సీరియస్ నోట్కి వస్తే గనక భగవంతుడి పక్కన ఉండే స్త్రీ రూపాలు ఎవ్వరూ కూడా స్త్రీ రూపంగా చూడాల్సిన అవసరం లేదు. భగవంతుడు పురుషుడైతే ఆవిడ శక్తి. ఈ రోజున విఘ్నేశ్వరుడు ఉన్నాడు. విఘ్నేశ్వరుడు భార్యలు ఎవరు? సిద్ధి, బుద్ధి. వాళ్ళ సంతానం ఎవరు? లాభము, శుభము. వినాయకుడి గారికి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చిన విఘ్నాలకు అధిపతి. ఆయన వల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అన్ని విఘ్నాలు తొలగిపోవాల్సిన ఎప్పుడు తొలగిపోతాయి? మనకి ఏదైనా ఒక పని తలపెట్టేటప్పుడు ఆ పని పట్ల కంప్లీట్గా సిద్ధి, బుద్ధి అంటే నాలెడ్జ్, క్యాపబిలిటీ, చేయగలిగిన ఎబిలిటీ 2 ఉంటేనే కదా అప్పుడు మనకు ఆ పని పట్ల విఘ్నాలు తొలగిపోతాయి. ఏ విఘ్నాలు లేకుండా ఒక పని పూర్తి చేసుకుంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? లాభము, శుభం, ప్రాఫిట్స్ వస్తే మంచి జరుగుతుంది. ఇక్కడ స్త్రీగా చూస్తున్నారా 2 శక్తులుగా చూడాలా? ఇప్పుడు 2 శక్తులుగా ఎలా చూస్తాం సార్? మరి వినాయకుడి పక్కన లాభము, సిద్ధి, బుద్ధి 2. ఆ సిద్ధి, బుద్ధి మనకి కలిగితేనే మనకి ఏ పనిలో అయినా విఘ్నం లేకుండా పూర్తి చేయగలుగుతాం. అంతే కదా. అలాగే విష్ణుమూర్తి ఉన్నారు. విష్ణుమూర్తి ఈ సృష్టి మొత్తాన్ని పాలించేవాడు. పాలించే రాజు దగ్గర ఉండాల్సిన శక్తి ఏంటి? ఐశ్వర్యము, లక్ష్మే కదా ఉండాల్సింది. ఆ లక్ష్మి ఎవరు? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అన్ని అష్టలక్ష్ములు ఉంటారు కదా. 8 రూపాయలు. 8 రూపాయల్లో ఉన్న లక్ష్ములు విష్ణుమూర్తి దగ్గర ఉన్నారు. నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు అడిగానమ్మా, నువ్వు నాకు 1,00,000 ఇవ్వాలంటే నీ దగ్గర 1,00,00,000 రూపాయలు ఉంటేనే నాకు ఇవ్వగలుగుతావు. అలా కాకుండా నువ్వే దశంభాగం కోసం కుక్క పక్కిరిలో కూర్చున్నావు అనుకుని దగ్గర వచ్చి అమ్మ 1,00,000 అంటే నా దగ్గర ఆడండి, నా దగ్గర ఏం లేవు అంటావు. రాజు అలా అనలేడు కదా. రాజు దగ్గర కూడా దండిగా సంపదలు ఉండాలి. ఆ రాజు దగ్గర ఉన్న సంపదల యొక్క శక్తే లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్ముల స్వరూపము. మరి కృష్ణుడి భార్యలు ఎంతమంది? కృష్ణుడు ఎవరు? విష్ణు స్వరూపమేగా. కృష్ణుడి భార్యలు ఎంతమంది? 8 మంది. ఈ 8 మంది ఎవరు ఇప్పుడు చెప్పండి? అష్టలక్ష్ములే, 8 రూపాల్లో ఉన్నారు అక్కడ. అంతే. అలా ప్రతి దేవుడి పక్కన ఉండే భార్యలు కూడా ఆ భగవంతుడి యొక్క కళలు లేదా శక్తి అని చెప్పేసి చెప్తారు. కాదు మేము ఇట్లా రూపాల్లాగానే చూస్తాము, వాళ్ళిద్దరూ సంసారం చేశారు, వాళ్ళిద్దరూ పిల్లల్ని కన్నారు, ఇట్లాగే చూస్తాను అంటే చూసేవాడు నీ కర్మ. నీకు పురాణం అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం కాదు. నీకేం చెప్తే అర్థమవుతుంది ఇంకా? సో అలా అర్థం కాని వాళ్ళు ఇలా మురుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఎంత చెప్పినా వినరు కూడా. కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్నారు. మత మార్పిడి చెయ్యాలి, హిందువుల్ని మత మార్పిడి చేయాలంటే ఫస్ట్ హిందువులకి హిందూ దేవుళ్ళ పట్ల విలువ లేకుండా చేయాలి. విలువ లేకుండా చేయాలంటే వాళ్ళు పురాణాల ద్వారా ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో ఆ మెసేజ్ని చెప్పకుండా ఆ స్టోరీని కంటామినేట్ చేసి లేదా పొల్యూట్ చేసేసి వాళ్ళ బుర్రల్ని పాడు చేసేస్తే మతం మారిపోతారు. దానికోసం వాడు పుస్తకాలు రాస్తాడు, వీడియోలు చేస్తాడు, హిందూ గ్రంథాలు అవమానిస్తూ ఎన్నెన్నో మాట్లాడతాడు. అంటే వాళ్ళు శృంగారం అనే టాపిక్కే తీస్తున్నారు, అది చేస్తే తప్పని వాళ్ళు ఎలా అంటున్నారో వాళ్ళ దేవుడికి చేతకాలేదు కదా. మరి వాళ్ళ దేవుడికి చేతకాలేదు, వాళ్ళ దేవుడు చేయనప్పుడు మరి దేవుడిని నమ్మినట్టు వీళ్ళు కూడా చేయకూడదు. ప్రాబ్లం ఏంటంటేనమ్మా, యేసు పెళ్లి చేసుకున్నాడు అన్నాం అనుకో, యేసుని మనం తప్పు అంటామా? అందరూ చేసుకుంటున్నారు, ఆయన కూడా చేసుకున్నాడు. మహమ్మద్ ప్రవక్త పెళ్లి చేసుకున్నాడు, పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆయన ఎన్ని చేసుకుంటే మనకెందుకు?
చేసుకున్నాడు ప్రవక్త కాబట్టి. వీళ్ళు ఏమంటారు, దేవుడంటే పెళ్లి చేసుకోకూడదు, దేవుడంటే పుట్టి ఉండకూడదు, దేవుడంటే మరణించి ఉండకూడదు, దేవుడంటే పాపం లేనివాడు అవ్వాలి. అఫ్ కోర్స్ అన్నీ అవ్వాలి, కానీ నువ్వు ఒక రాజ్యాంగం రాసి దేవుడిని నువ్వు ఎక్కడే ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి అంటే కుదరద్దా? అలా ఎలా సార్? ఉన్నది మనం దేవుడికి పాటించాలి కానీ మనం పెట్టింది వాళ్ళు పాటించకూడదు కదా. నువ్వు ఒక కంపెనీ పెట్టావమ్మా, నీ కంపెనీలో నీ రూల్స్ ప్రకారం స్టాఫ్ ఉండాలా, స్టాఫ్ పెట్టే రూల్స్ ప్రకారం నువ్వు నడుస్తావా? నేను పెట్టిన రూల్స్ ఉంటాయి సార్, ఎవరైతే మెయిన్ హెడ్ ఉంటారో. ఈ సృష్టిని చేసింది పరమాత్మ, పరమాత్మ రూల్స్ ప్రకారం మనం నడుచుకోవాలా, లేకపోతే మన రూల్స్ ప్రకారం పరమాత్మ నడుచుకుంటాడా? జనరల్గా మనం అన్ని దేవతల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటాం కానీ రావణాసురుడి గురించి ఎక్కువగా మాట్లాడుకోం సార్. కొన్ని ప్లేసెస్లో ఆయనను కూడా దేవుళ్ళలాగా పూజిస్తారు. ఆయన గురించి ఏం చెప్తారు? మన తెలంగాణలో ఉన్నాయి అసలు రావణాసురుడి టెంపుల్స్? డిఫరెంట్ అమ్మా. ఇప్పుడు చాలా చోట్ల పూజ చేస్తారు. ఎందుకు యెహోవాను పూజ చేయట్లేదు ఇజ్రాయెల్లో? యేసుని పూజ చేయట్లేదు. మళ్ళీ ఏసు ఎందుకు వచ్చాడు సార్? పక్కకు పెట్టండి సార్. రావణాసురుడిని పూజ చేస్తున్నారు కొంతమంది. అంటే ఎవరు నచ్చిన పూజలు చేసుకుంటారు. రాక్షసుడని ఏం ఫీల్ అవ్వట్లేదు సార్ మేము పురాణాల్లో. నేనైతే ఏం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆయన గురించి కొంచెం రాయబడి ఉంది కాబట్టి, అదంతా ఇన్ని జరిగింది కాబట్టి దేవుళ్ళు అయ్యారు. సింపుల్. రావణాసురుడు రాక్షసుడు కాదు అని నువ్వు ఫీల్ అవుతున్నాను అంటున్నావు. అసలు రావణాసురుడు అనేవాడు ఒకడు ఉన్నాడు నీకు ఎలా తెలిసింది? మన దేవుళ్ళ వల్లే తెలిసింది. అది ఏ గ్రంథం వల్ల తెలిసింది? అంటే లైక్ రామాయణం వల్లే కదా. మరి ఆ రామాయణంలో రావణాసురుడు రాక్షసుడు అని రాశారు కదా. ఏ బుక్ వల్ల అయితే రావణాసురుడు అనే వ్యక్తి తెలిసాడో ఆ బుక్ వల్ల రావణాసురుడు అనేవాడు రాక్షసుడు అని కూడా తెలుస్తుంది. నేను నమ్మను అంటున్నావు అంటే ప్రాబ్లం బుక్ లో లేదు, నీ మైండ్ లో ఉంది కదా. నేను రాక్షసుడు అని అంటే ఆయన గురించి మాట్లాడుకోలేనంత ఏం లేదు. అక్కడ రావణాసురుడు ఉన్నారు కాబట్టి యుద్ధాలు చేశారు, అన్నీ జరిగాయి, సనాతన ధర్మం కోసం పోరాడారు కాబట్టి ఆయన కూడా తెలిసాడు. ఆయన లేకపోతే మళ్ళీ యుద్ధాలు ఎట్లా అయ్యాయి సార్? ఇది అదే అంటున్నా, ధర్మం కోసం ఎక్కడ కొట్లాడేవాడు? ఈ సృష్టిలో మంచి చెడు, నిజము అబద్ధము రెండు విడివిడిగా లేవు. సృష్టి మొత్తం కూడా ఎప్పుడు రెండు ఉన్నాయి ప్యారలల్ గా. ఇది మనకి పురాణాల ద్వారానే తెలుస్తుంది. మీకు శివపురాణంలో ఒక ఘట్టం చూస్తే ఇదే లింగ పురాణంలో కూడా ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి ఒక చిన్న మాట తేడా వచ్చింది. దానిలో ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుకున్నారు. ఆ గొప్పతనం తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఒక మధ్యలో అగ్నిలింగం ప్రత్యక్షమైంది. దాని యొక్క ఆద్యంతాలు తెలుసుకోవాలని విష్ణుమూర్తి భూమిలోకి తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఆకాశ మార్గంలో పై భాగాన్ని కనుక్కోవటానికి వెళ్ళారు. విష్ణుమూర్తి కాసేపటికి వచ్చేసి నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి వచ్చారు. బ్రహ్మదేవుడు మాత్రం నేను తెలుసుకున్నాను అని చెప్పి 2 సాక్ష్యాలు కూడా తీసుకొచ్చారు. బ్రహ్మ అబద్ధం చెప్పారు. సృష్టి ఆరంభంలో ఒకే లోకంలో దేవతల ఇద్దరు కూడా ఒకళ్ళు నిజం చెప్పారు, ఒకళ్ళు అబద్ధం చెప్పారు. మరి ఇప్పుడు చెప్పండి, మంచి చెడు విడివిడిగా ఎక్కడి నుంచి వచ్చినాయా? సృష్టి ఆరంభం నుంచి రెండు కలిపే ఉంటున్నాయి, కలిపే ట్రావెల్ అవుతున్నాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని తప్పించుకుంటూ మనం మంచి వైపు నిలబడటమే ధర్మం అంటాము. ఆ ధర్మాన్ని మనకు నేర్పించడానికి వచ్చిన వాడే రాముడు. ఈ రోజున రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు. మరి రాముడికి సీతాన్వేషణ కోసం వెళ్లే క్రమంలో ఇద్దరు పరిచయం అయ్యారు, ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు. వీళ్ళ ద్వారా వాలి పరిచయం అయ్యాడు. వాలి గొప్పతనాన్ని ఎవరు చెప్పారు? రాముడికి స్వయంగా సుగ్రీవుడే చెప్పాడు. ఈ రావణాసురుడు అనేవాడిని తోకలో తిప్పి తిప్పి కొట్టాడు. 3 సముద్రాల్లో ముంచి లేపాడు. అంత గొప్పడని వాలి గొప్పతనాన్ని ఎవరు చెప్పారు? సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి చెప్పారు. అలా చెప్పిన వెంటనే రాముడు, ఓ ఇదేదో బాగుంది, ఈయన నమ్ముకునే కంటే ఆయన నమ్ముకుంటే తొందరగా పని అయిపోద్ది కావచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదుగా. ఎందుకు వెళ్ళాలా? ఎందుకంటే వాలి ఏదైతే తప్పు చేశాడో సుగ్రీవుడి భార్యను ఎత్తుకుపోవటం, రావణాసురుడు అదే తప్పు చేశాడు. ఆ వెధవ నుంచి నా భార్యను తెచ్చుకోవటం కోసం ఈ వెధవ ఇంకొకటి భార్యను ఎత్తుకు వెళ్ళిపోయిన ఈ వెధవ సపోర్ట్ నేను తీసుకుంటే నేను ఇంకా ధర్మం అనే మాటకు అర్థమే ఉంది. అదే ఆ రోజు రాముడు చేస్తుంటే ఈ రోజు రాముడిని రామో విగ్రహవాన్ ధర్మ అంటూ చెప్తామా మనం? చెప్పంగా. కానీ రావణాసురుడు వాడి అవసరం కోసం ఏమైనా చేయగలడు. అంటే పాపాలు చేయటం మానేసి సాధు జీవనం గడుపుతున్న మారీచుడిని తిరిగి మళ్ళీ ఎదవ కింద మార్చగలడు. దేవుణ్ణే మోసం చేసి ఒక దుష్టశక్తి కింద తయారు చేసింది ఎవడు? రావణాసురుడు. ఇప్పుడు అర్థమవుతుందా ధర్మం నమ్మిన వాడికి అధర్మాన్ని నమ్ముకున్న వాడికి తేడా? కానీ ఇప్పుడు మీరు నమ్ముతారా రావణాసురుడు లైక్ దేవుడు లాగా శక్తి ఉందంటే? రాక్షసుడు అని ముద్ర వేసేస్తారా మీరు కూడా? రాక్షసుడే కదమ్మా, 100% రాక్షసుడే కదా. రావణాసురుడు ఏ రకంగా మంచివాడో చెప్పమంటున్నాను నేను కూడా. నేనేమంటానంటే జనరల్గా ఆయన ఉన్నాడు కాబట్టి యుద్ధాలు జరిగాయి, ఒక అధర్మం కోసం నిలబడ్డారు కాబట్టి మన పుస్తకాలలో ఉన్న దాని ప్రకారం నేను అంటున్నాను. అలా తీసుకోవటానికి లేదు. ఎందుకంటే రావణాసురుడు, కుంభకర్ణుడు ఎవరు? పూర్వజన్మలో జయ విజయులు, సాక్షాత్తు భగవంతుడి యొక్క ద్వారపాలకులుగా ఉన్నారు. భగవంతుడు ద్వారపాలకులుగా ఉన్నాం కదా అని చెప్పేసి అహంకారానికి పోయారు సనక సనందులు వచ్చినప్పుడు. వాళ్ళు వెంటనే శాపం ఇచ్చేశారు.
ఎవరికి ఇచ్చారు? భగవంతుడు ద్వారపాలకులకే ఇచ్చారు వాళ్ళు ఏకంగా శాపం. ఏంటి శాపం అంటే నీ దేవుడికి దూరంగా 3 జన్మలు ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి. కోర్స్ అంటే ఆ స్టోరీ కొంచెం లెందీగా ఉంటుంది, బట్ ఆ ఒక చిన్న తీసుకుంటే 3 జన్మలు వీళ్ళు భగవంతుడికి దూరం అవ్వాలి అని చెప్పేసి. ఎందుకు దూరం అయ్యారు? ఎంత గొప్పవాడైనా భగవంతుడికి ఎంత దగ్గరగా ఉండేవాడైనా సరే అహంకారానికి ఎప్పుడు లోనవ్వకూడదు. కానీ జై విజయులకి అహంకారం వచ్చింది, వాళ్ళు రాక్షస జన్మ పొందారు. వాళ్ళకే అంత అహంకారం వచ్చి అట్లా పొందారు అంటే ఈ రోజున మేము భగవంతుడికి దగ్గరగా ఉండేవాళ్ళం అని కొంతమంది పాస్టర్లు కావచ్చు, స్వామీజీలు ముసుగులో ఉన్నవాళ్ళు కావచ్చు, కొంతమంది ముల్లాల ముసుగులో ఉన్నవాళ్ళు కావచ్చు, రకరకాల పెత్తనాలు చేస్తూ ఉంటారు. ఇందాక నువ్వు చెప్పినట్టు ఆడవాళ్ళ విషయంలో అలాంటి వాళ్ళందరికీ శిక్షలు లేకుండా ఉంటాయా? వాళ్ళకు కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి కదా. కానీ ఆ పూర్వజన్మలో వాళ్ళు దేవతలు కాబట్టి ఈ జన్మలో రాక్షసులుగా పుట్టిన వాళ్ళని దేవతలుగానే చూడాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్పట్లా. వాళ్ళలో మంచి ఉన్నప్పుడు వాళ్ళ మంచిని తీసుకుందాం, వాళ్ళ వల్ల చెడు జరుగుతున్నప్పుడు ఆ చెడుని వాళ్ళ ద్వారా నేర్చుకుందాం. మనం నేర్చుకుని ఇలా బతికితే మనకి ఇలాంటి కర్మ వస్తుందా కాబట్టి ఈ చెడుని విడిచిపెడదాం, అది కూడా నేర్చుకోవాలి మనం. ఇవన్నీ మనకి ఇతిహాస పురాణాలు నేర్పే లెసన్స్, ఇవి మోరల్స్. అండ్ ఇంకొకటి సార్, వినాయకుడిని పూజించుకున్నప్పుడు మనం ఎలుకని పూజించుకుంటాము. కొన్ని ఆంజనేయ స్వామి అంటే కోతిలాగా పూజించుకుంటాం కదా. జనరల్గా వినాయక చవితి వచ్చినప్పుడు ఎలుకని పూజిస్తాము. జనరల్ టైమ్స్లో అసలు ఇంట్లోకి వస్తే పంపించేస్తాం కదా, దీనికి ఏమైనా చెప్తారా ఆన్సర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడికి వాహనంతో అవసరం లేదు కదమ్మా. ఏ దేవుడికి కూడా వాహనంతో అవసరం లేదుగా, ఎందుకంటే వాళ్ళకి మొత్తం అంత సర్వశక్తులు ఉన్నవాళ్ళు. కానీ ఎలా వచ్చిందా ఎలుకని నువ్వు ఎప్పుడైనా అదుపు చేయగలవా? ఎలుక స్థిరంగా ఒక చోట ఉంటుందా? పట్టుకోలేం సార్, పట్టుకోలేం కదా. అలాంటి ఎలకని కూడా స్థిరంగా ఒక చోట నిలబెట్టగలిగి తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి తీసుకువెళ్ళేలాగా కంట్రోల్లో పెడుతున్నాడు అంటే ఆ స్వామికి ఎంతటి యోగశక్తి ఉందని అర్థం, అవునా? అలాగే రియల్ టైంలో చూడండి, ఒక ఏనుగు దాకా అక్కర్లేదమ్మా, ఒక మనిషి ఎలక మీద ఎక్కి నుంచుంటే ఎలక బతికిద్ది అసలు? ఎలా బతికిద్ది సార్? చిన్న ఉంటుంది, బతకదు కదా. అంటే ఈ మాత్రం లాజిక్స్ మన ఋషులకు తెలియకనా కథలు రాసింది? కానీ దీని ద్వారా ఏం చెప్తున్నాడంటే భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఒక ఎలుక అంటే అస్సలు స్థిరత్వం లేని జీవుని కూడా తన కోసం కావాలంటే తను వాడుకోగలడు, ఎందుకంటే ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుడి యొక్క అధీనము అని చెప్పడం కోసం. సో ఇక్కడ దాంతోపాటు ఇంకొక ప్రధానమైన సందేశం ఏంటంటే ఇందాక భగవద్గీతలో చెప్పే కదా, అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అని చెప్పేసి. ఈ సృష్టిలో ఉండే సమస్త జీవరాశుల్ని కూడా ప్రేమతో కరుణతో చూడాలి. అలా చూడాలి అంటే ప్రతి జీవరాశిలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి జీవరాశి భగవంతుడికి ఉపయోగపడేదే. భగవంతుడు ప్రతిదాన్ని ఒక్కొక్క కారణంతోనే సృష్టించాడు. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాంతర వ్యవస్థిత అని చెప్తారు. అంటే బ్రహ్మదేవుడి నుంచి చిన్న కీటకం దాకా అన్నిటిని పరమాత్ముడే సృష్టించాడు. అన్నిటిని పరమాత్ముడే సృష్టించినప్పుడు పరమాత్ముడు ఉత్తిపుణ్యాన్ని ఊసిపోక ఏదైనా పనికిమాలిన సృష్టి చేస్తాడా? ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్, ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఈవెన్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్ కూడా ఒక మాట చెప్పాడు, ఈ సృష్టి మొత్తం ఎప్పుడు అంతమైపోతుంది అంటే తేనెటీగలు అంతరించిపోయిన 100 సంవత్సరాల లోపు మొత్తం సృష్టి అంతరించిపోతుందని రాశారు. ఎందుకు అంటే తేనెటీగలు ఎప్పుడైతే అంతరించిపోతాయో పాలినేషన్ ఉండదు. ఇంకా పాలినేషన్ లేనప్పుడు మొక్కలు ఫలించవు, ఆహారం దొరకదు. ఆహారం దొరకనప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఒకరినొకరు చంపుకోదేంటో లేకపోతే ఆకలితో చచ్చిపోవడం, ఇదే జరుగుతుంది. కాబట్టి 100 ఏళ్ళలో సృష్టి అంతమైపోద్ది, సైంటిస్ట్ చెప్పారు. కాబట్టి భగవంతుడు చేసే ప్రతి సృష్టిలో ప్రతి జీవరాశి యొక్క పుట్టుక వెనకాల ఒక కారణం ఉంటుంది. ఈ రోజున రాబందులు పీక్కు తింటనే అంటారు. ఆ రాబందుల వల్ల కూడా ప్రయోజనం ఉంది. పూర్వం రాబందులు ఉన్నప్పుడు మనకి ఇన్ని రకాల జబ్బులు లేవు. ఎందుకు? రాబందులు ఎప్పుడు చెట్లపైన ఉండేవి. ఏదన్నా ఒక జీవి చచ్చిపోతే చనిపోయిన జీవి కళేబరాన్ని అక్కడ పడేస్తే ఊరు బయట అవి నిమిషాల్లో తినేసేవి. దానివల్ల కొత్త రకంగా బ్యాక్టీరియాలు క్రిములు ఏం వచ్చే అవకాశం ఉండేది కాదు. అలాగే ఈ రోజున భగవంతుడు ఎలుకలో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, కోడిలో ఉన్నాడు, ఎద్దులో ఉన్నాడు, ఆవులో ఉన్నాడు, పందిలో ఉన్నాడు, అన్నీ చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అంటే ప్రతి జీవరాశి పట్ల మనిషి కంపాషన్తో ఉంటాడని. కానీ కంపాషన్తో ఉండటం అంటే ఏంటి? పాముని నేను పూజ చేస్తాను, దాని దారి నేను నడుచుకుంటూ వెళ్తుంటే దాని దారి నాకు పక్క నుంచి పోతుంటే నాకు అభ్యంతరం లేదు, నేను పక్క నుంచి పోతాను. కానీ ఆ పాము నన్ను చంపడానికి వస్తే ఫస్ట్ ధర్మం ఏంటి? నన్ను నేను కాపాడుకునే క్రమంలో దాని మీద దాడి చేస్తా, వీలైతే దాన్ని తరిమేస్తా, లేదా అది ఎగబడతా ఉంటే తలపాగలు కొడతాం. నువ్వు పాముకి నిన్న పాలు పోసావు కాబట్టి పూజ చేసావు కాబట్టి అది కరిస్తే చచ్చిపో అంటే ఎలా కుదురుద్ది? కుదరదు. మానవ ధర్మంలో ఏంటి? తాను రక్షించుకోవటం కూడా ఒక ధర్మమే, శరీరాన్ని పోషించుకోవటం కూడా ఒక ధర్మమే. పోషించుకునేది దేనికంటే దానికి దీనికి దోచిపెడతానికి కాదు. కానీ ఇదే సనాతన ధర్మంలో ఇంకొక మాట కూడా ఉందమ్మా. ఇప్పుడు శిబి చక్రవర్తి కథ మీరు వినుంటారు. ఒక పావురము శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చేసి రక్షణ కోరింది. రక్షణ కోరినప్పుడు పావురానికి బదులుగా నా మాంసం నీకు ఇస్తాను అని చెప్పేసి తన శరీరాన్ని ఖండాలుగా కోసి గద్దకి ఆహారంగా ఇచ్చాడు ఆయన. అక్కడ ఎందుకు ఇచ్చాడు?
ఎందుకంటే ఎవరైనా శరణు వేడినప్పుడు తనని కాపాడటం మన ధర్మం, దానికోసం మనం అర్పించుకోవాలి. కానీ ఎవరైనా మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు లేదుగా, యయాతిని కాపాడమని అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. యయాతిని మరి అదే దుర్యోధనుడు కౌరవుల విషయంలో కాపాడమని చెప్పలేదే, వేసేయమని చెప్పాడు. సో ధర్మం అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ధర్మాన్ని అర్థం చేసుకోవటానికి ధర్మ సూక్ష్మాలు పెద్దవాళ్ళు చెప్పారు. ఆ ధర్మ సూక్ష్మాలు అర్థం చేసుకుంటే ఈ విషయాలన్నిటి పట్ల కూడా క్లారిటీ వస్తుంది. కానీ కేవలం వచనం టు వచనం, లైన్ టు లైన్ మాత్రమే చదివితే, రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనేది వదిలేస్తే కనుక మనకి ఇలాంటి తప్పుడు అర్థాలే వస్తాయి. అలాంటి తప్పుడు అర్థాలు తీసే తప్పుడు ఎదవలే ఈ పాస్టర్లు కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్, జనరల్గా బిఫోర్ మీరు క్రిస్టియానిటీలో ఉండేను, అంటే ఇప్పుడు జనరల్గా కొన్ని రీల్స్ వైరల్ అవుతుంటాయి. నాకు వైఫై అయిపోయింది, నెక్స్ట్ డే వైఫై వచ్చేసింది, గ్యాస్ అయిపోయింది, తలుపు కొట్టి చూస్తే గ్యాస్ వచ్చేసింది, పాము నన్ను కాటేసింది, కట్ చేస్తే పామే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని చెప్పేసి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా విచిత్రాలు. అప్పట్లో మీకేమైనా జరిగాయి ఎట్లాంటి విచిత్రాలు? అప్పట్లో విచిత్రాలు ఏం జరగలేదు, కానీ ఈ మధ్య ఇప్పుడు యేసు ఒకసారి కల్లోకి వచ్చాడమ్మా. రూపం ఎలా ఉంటుంది సార్? ఇప్పటి వరకు నేను చూడలేదా? అంటే నేను పాస్టర్లే చెప్తుంటారు అసలు ఏసే ఫోటోలు పెట్టకండి, అవన్నీ పెయింటింగ్ వేసినాయి అని. మామూలుగా జుట్టు వచ్చేసి ఇట్లా డెప్ప కటింగ్ చేసినట్టు కొంచెం ఇట్లా చిన్నగా ఉంటుంది, గడ్డం కూడా అంతే ఉంది, కాకపోతే బాగా నల్లగా ఉంటాడు, కళ్ళు ఏమంత పెద్దగా ఉంటాయి అనమాట. అంటే ఫోటోల్లో చూపించినట్టు ఉండడు, ఆయన డిఫరెంట్గా ఉంటాడు. వచ్చి ఇప్పుడు ఆ ఎదవలేదో వాగుతుంటే నువ్వు నన్ను పద్దాకి ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, నన్ను ఇడిచిపెట్టే, నా జోలికి రామాకు ప్లీజ్ అని చెప్పేసి అడిగాడు. ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన కళ అదొకటే అన్న. ఇంకేం చెప్పలేదా సార్? బతిమాలకుని వెళ్ళిపోయాడు పాపం. నిజమమ్మా, నవ్వద్దు పాపం, నిజం. లేదు సార్, నాకు కొన్ని విషయాలు కొంచెం తీసుకోలేదు, ఫన్నీగానే అనిపిస్తాయి సార్. ఇప్పుడు వాళ్ళు చేసినంత ఫన్ అయితే నేను చేయట్లేదు కదమ్మా. ఇప్పుడు ఒక గాలిగుండు ఉంటుంది, దానికి పిచ్చెక్కినట్టు ఎగురుతా ఉంటుంది, ఆడొచ్చి ఏంది కాదు ఎందుకట్లా ఎగురుతున్నావు అంటే నా లోపల దెయ్యం ఉందంట. నీ దెయ్యం పేరు ఏంటంటే నేను దుర్గమ్మనే అంటది. అంతకంటే దరిద్రంగా చెప్పానా? లేదు, నా దగ్గరికి యేసు వచ్చి బిచ్చమెత్తుకున్నట్టు మాట్లాడాడు, అడుక్కున్నాడు, ప్లీజ్ నా జోలికి రావద్దు, నా పేరు తీయొద్దు అని చెప్పేసి. నేను చెప్పా, మీ వాళ్ళు అందరూ మానేసి అన్ని ముసుగు కూర్చుంటే అప్పుడు వదిలేస్తాను, నువ్వు అప్పుడు దాకా పద్దాగా నా దగ్గరికి వచ్చావంటే లెఫ్ట్ లెగ్ తోటి డాష్ అని చెప్పా. ఓకే, ఇంకో సాంగ్స్ కూడా పాడుతుంటారు సార్, ఏసేనా ప్రియుడు. ఇవి నాకు అర్థం కాదు, అందరికీ కూడా అదే. ఇప్పుడు మొన్న మధ్య అవుతా చెప్తా ఉంది, నాకు పరలోకంలోంచి 10 తులాల బంగారం దొరికాక అంటే వచ్చేసింది, బంగారం దొరికింది. నాకు ఏటీఎంలో డబ్బులు పడినగాక అంటే డబ్బులు పడిపోయినాయి అంది. అడిగేదేదో జీవితకాలానికి సరిపోయేలాగా అడగొచ్చుగా. ఇప్పుడు ఆడెవడో పాస్టర్ ఒకడు ఉన్నాడు వైజాగ్లో, పుచ్చిపోయిన గువ్వలకైనా పాచిపోయిన పువ్వులకి ప్యాచీలు వేసుకుంటూ ఉంటాడు, హనీ జాన్సన్ అని చెప్పేసి. ఆడు నిజంగా అట్లా అడగగానే ఇచ్చేవాడు ఉంటే వాళ్ళ దేవుణ్ణి, ఆ పుచ్చిపోయిన పాచిపోయినవి కాకుండా సన్నీ లియోన్ మియామాలికి ఎవరిని అడగొచ్చుగా, ఎందుకు అడగడు? అడుగుతున్నానమ్మా, అడిగేదేదో. ఇప్పుడు నువ్వు వచ్చావు ఇక్కడ ఆఫీస్కి, అమ్మ ఒక 10,000 అప్పు ఇవ్వమ్మా అంటే నీ కెపాసిటీకి 10,000 ఇస్తావు కాబట్టి నేను 10,000 అడగలుగుతా. ఇదే ఆఫీస్కి ముఖేష్ అంబానీ వచ్చాడు అనుకో, సార్ ఒక 10,000 ఉంటే ఇస్తారా మా సంస్థను అడుగుతానా? 10 కోట్లు అడుగుతారు. అడుగుతానుగా. మరి ఏ సొంత తోడు వస్తే అడగాల్సింది ఏంటి? తులం బంగారమును లేకపోతే ఏటీఎంలోకి 10,000 ఇయ్యా, గట్టి అడగాలి అంతే. ఒకవేళ మీరేమో అడుగుతారు, ఒకవేళ అలా అడగాలనుకుంటే నేను అడగాలంటే ఎంత వారు లిస్ట్ ఉంటుందమ్మా, చాలా లిస్ట్ ఉంటుంది. అసలు మా దేశాన్ని వదిలేసిపో అంటారా ఏసైని? ఎవరిని? ఏసయ్యని. అసలు అయ్యని ఎందుకు అడుగుతా? నువ్వు నిజంగా ఉన్నావని నిరూపించి వచ్చి నాతో పాటు ప్రపంచం అంతా ఒకసారి కనపడంట. అంతే అంతే. అసలు మీరు ఎండ్ ఆఫ్ ది డే వరకు ఈ పోరాటం ఆగదంటారు? అసలు ఏదో ఒక రోజు ఆగుద్దమ్మా ఖచ్చితంగా. ఆ రోజు లలిత్ కుమార్ లేడని అర్థం. నా పోరాటం ఆగుద్ది, ఇలాంటి పోరాటం ఆగుద్ది, ఇంకోటి వస్తాడు. మీరు తయారు చేస్తున్నారా అలాగే? మనం చేస్తున్నాం, చాలా మంది అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.